ఈ సంవత్సరంలో దేవుడు 2 నెలలు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క 3వ నెల మరి మార్చి మాసము ఈ మొదటి ఆ యొక్క 6వ దినమున మన బల్లో చేవేసి ప్రభు సన్నిధానంలో దేవుని వాక్యం కొరకు మరి మనము ఎదురు చూచినప్పుడు ఈ నెల ఒక ప్రత్యేకమైన విషయం ఉందని ఎరిగిన వారమై మనం మొట్టమొదటిగా పేతురు రాసిన మరి ఆ యొక్క మొదటి పత్రిక చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక మరి ఆ యొక్క 2వ అధ్యాయము 24వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతని. ఈ యొక్క 24వ వచనం మొదటి పేతురు ఆ యొక్క 2వ అధ్యాయం 24వ వచనంలో మ్రాను అనే ఒక మాట కనిపిస్తుంది. మ్రాను అనే మాట ఇప్పుడు వాడుతున్నామా? మనము వాడట్లేదు. మ్రాను అనే మాట దాదాపుగా అది గ్రాంధికమైనది, పాతగా వాడే భాష. సో ఈ మ్రాను అంటే ఏమిటో చూద్దాం. మరొకసారి గలతీలకు రాసిన పత్రిక వద్దాం. మనము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక దీని యొక్క వాక్యంలో 3వ అధ్యాయంలో 13-14 ఇలాగుంది. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తులను రాయబడింది. ఇక్కడ కూడా గలతీల పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో మ్రాను అనే మాట, మ్రాను అక్కడ రాశాడు, ఇక్కడ మ్రాను మీద వేలాడుతున్నాడని రాశారు. వేలాడాడు అని చెప్తుంటే మరి మ్రాను ఏమిటి? ఇంకొంచెం వెనకొద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం తీస్తే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 17వ వచనం నుంచి ఈ మాటలు బహు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యోహాను సువార్త 19:17లో వారు యేసుని తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వచ్చారు. ఈ మ్రాను అంటే సిలువ కనుక ఆ భాషలో మ్రాను అన్నప్పుడు అది సిలువ అని చెప్తుంది. కనుక ఈ యొక్క సిలువ మీద మోసుకొని కపాలకు వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొత్తా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి అని బైబిల్ చెప్తుంది. సో ఈ యొక్క బైబిల్ ఏం చెప్తుందంటే సిలువ అనే ఒక మాట, లేకపోతే యేసు సిలువ వేయబడ్డాడు అని చెప్తుంటే మరి ఈ సమయంలో యేసు సిలువ వేయబడితే ఆయన సిలువ ఎందుకు వేయబడ్డాడండి? సిలువ ఎందుకు వేయబడ్డాడంటే సిలువ దేనికి సూచనగా ఉందంటే ఈరోజు క్రైస్తవ జీవితానికి అది క్షమాపణకు సూచనగా ఉంది. సో క్రాస్ అంటే ఫర్గివ్నెస్. దాని గురించి ఈ నెలలో మరి యొక్క సిలువ విషయమై 4 మెసేజెస్లో నేను ఈరోజు మొదటి మెసేజ్గా క్షమాపణ గురించి చెప్తున్నాను. సిలువ ఏం తీసుకొచ్చిందంటే మానవుడికి క్షమాపణ తీసుకొచ్చింది. ఆ యొక్క సిలువ క్షమాపణ తీసుకొని వస్తే ఈ క్షమాపణ అనే మాట మరి ఆ యొక్క బైబిల్లో ఎక్కడుంది? ఫస్ట్ ఆదికాండములో 50వ అధ్యాయంలో ఉంది. ఆదికాండం 50వ అధ్యాయంలో తీస్తే దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఫస్ట్ టైం మెన్షన్ చేయబడింది ఆదికాండం 1 నుంచి 49 అధ్యాయంలో ఆ మాటలు ఎన్నే లేదండి. 50వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో 17వ వచనంలో ఇలాగున్న బైబిల్ రాయబడుతుంది, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని 2 సార్లు ఇదే వచనంలో ఉంది. సో బైబిల్లో ఫస్ట్ ప్రస్తావన క్షమాపణ గురించి ఆదికాండం 1 నుంచి 49 అధ్యాయాల్లో కూడా లేదండి. ఫస్ట్ మెన్షన్ ఫర్గివ్నెస్, క్షమాపణ అనే మాట ఇక్కడ ఉంది. మరి మొత్తం బైబిల్లో ఎన్నిసార్లు ఉంది అంటే 112 సార్లు ఉంది బైబిల్లో. 112 టైమ్స్ క్షమాపణ అనే మాట బైబిల్లో ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్షమాపణ అనే మాట మరి మనం తీసుకుంటే అసలు క్షమాపణ అంటే ఏమిటి? ఎప్పుడైనా ప్రశ్న వేసుకుంటే క్షమాపణ అంటే దానికి ఒకవేళ డెఫినేషన్ ఎవరికి వాళ్ళు రాసుకోవచ్చు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, ఒక వ్యక్తి ఆ యొక్క గాయపరిచినప్పుడు, అవమానపరిచినప్పుడు, హేళన చేసినప్పుడు, నష్టపరిచినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని మరి భయంకరంగా ఆ యొక్క దిగజార్చినప్పుడు ఆ వ్యక్తి తను చేసిన తప్పు విషయమై
న్యాయబద్ధంగా శిక్షకు అర్హుడైనప్పటికీ కూడా అతన్ని విడిచిపెట్టడము, అతనికి మరి ఆ యొక్క విడుదల ఇవ్వటాన్ని క్షమాపణ అంటారు. మీరు కూడా రాస్తే వస్తుంది క్షమాపణ. సో ఈ యొక్క క్షమాపణ అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి తాను తప్పు చేసి, పాపం చేసి, అపవిత్రుడై, అన్యాయస్తుడై, అక్రమార్కుడై, అవిధేయుడై ఒక వ్యక్తిని గాయపరిచి, బాధపెట్టి, దుఃఖపరిచి, హేళనపరిచి, నష్టపరిచి అతన్ని అలాగ చేసినాక కూడా అతన్ని న్యాయ వ్యవస్థకు తీసుకొస్తే న్యాయబద్ధంగా సంపూర్ణంగా శిక్ష పొందడానికి అర్హుడు అయినప్పటికీ కూడా విడిచిపెట్టడము, అది క్షమాపణ అంటే. సో ఈ క్షమాపణ అనే మాట, ఫర్గివ్నెస్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఫర్గివ్నెస్ అనే మాట ఇంగ్లీష్లో అయితే లాటిన్ భాషలోంచి వచ్చింది. లాటిన్ భాషలో నుంచి ఈ ఫర్గివ్ అనే మాట వచ్చింది. ఇంకా ఒక భాష ఉంది, ఆ భాష మరి అది ఇంగ్లీషు కాకుండా ఇంకా మరి స్పానిష్ కంటే కూడా మరి ఆ యొక్క సోయాక్స్ అనే ఒక భాష అప్పట్లో ఉండే, కనుక దాంట్లో నుంచే ఫర్గెబెన్ అనే మాటల నుంచి ఈ ఫర్గివ్నెస్ అని వచ్చిందని చెప్తున్నారు. సో ఈ యొక్క ఫర్గివ్నెస్ అనేది ఇంగ్లీష్ వదిలిపెడితే తెలుగు మనకు తెలుసు, క్షమాపణ అనేది ఏంటో మనం అర్థం చేసుకుంటాం. సో ఈ యొక్క క్షమాపణ గురించి బైబిల్ చెప్తున్నప్పుడు మరి బైబిల్లో మొదటి ప్రస్తావన, అది మొదటిగా ఆదికాండం 50 అధ్యాయంలో ఉంటే 112 సార్లు బైబిల్లో ఈ క్షమాపణ ఉంటే, ఈ యొక్క బైబిల్లో ఉన్న ఈ యొక్క క్షమాపణ ఈ యొక్క ఎన్ని రకాలుగా ఉంది బైబిల్లో అంటే క్షమాపణ అంటే 2 రకాలు. ఒకటి మానవుడి క్షమాపణ, ఇంకోటి దైవ క్షమాపణ. మానవుడు కూడా క్షమిస్తాడు, దైవము కూడా క్షమిస్తాడు దేవుడు. సో ఈ యొక్క క్రైస్తవుల బ్రతుకు ఎక్కడ ప్రారంభమవుతుందని ఒక ప్రశ్న వేసుకుంటే, చాలామంది క్రైస్తవ జీవితం ఎప్పుడు ప్రారంభమైతే, నేను ఈ చర్చికి వెళ్తున్నప్పుడు ప్రారంభమైంది. అది తప్పండి కదా. నేను క్రైస్తవుడికి పుడితే నా బ్రతుకులో క్రైస్తవ జీవితము నేను క్రిస్టియన్స్ ఇంట్లో పుట్టినందుకు కాదు. ఒక క్రైస్తవుడి యొక్క జీవితం ఒక గాస్పల్ మీటింగ్కి వెళ్తే స్టార్ట్ కాదు. ఒక క్రైస్తవుడు కొన్ని లక్షల రూపాయలు దేవుడికి, ప్రభువుకి ఆ యొక్క మందిరానికి కానుక ఇస్తే ప్రారంభం కాదు. చాలామంది క్రైస్తవ జీవితం ఎప్పుడు ప్రారంభమైందంటే, ఆ అమ్మాయి క్రైస్తవురాలు కాదు, అబ్బాయి క్రైస్తవుని పెళ్లి చేసుకున్నప్పుడు ప్రారంభం అవుద్ది అనుకుంటున్నారు. అది కాదు. ఈరోజు ఒక అబ్బాయి క్రైస్తవుడు కాదు, అమ్మాయి క్రైస్తవురాలు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లితో క్రైస్తవ్యం ప్రారంభం కాదు. సో క్రైస్తవ్యము మందిరంతో ప్రారంభం కాదు, క్రైస్తవ్యము క్రిస్మస్తో ప్రారంభం కాదు, క్రైస్తవ్యము ఇంకా దేనితో ప్రారంభం కాదు. క్రిస్టియానిటీ స్టార్ట్స్ ఒక వ్యక్తి జీవితంలో దేవుడు నిన్ను క్షమించినాక స్టార్ట్ అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలని గుర్తుపెట్టుకోండి. లైఫ్ అంతా కూడా నీ క్రిస్టియానిటీ, క్రీస్తులో నీ యొక్క జీవితము క్రీస్తు నిన్ను క్షమించినందుకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్గా నేను పాపిని కదా, నా పాపములకు శిక్ష ఉంది కదా, నేను పాపిని కదా, పాపములు బట్టి నా జీవితం ఇలాగున భయంకరంగా కూలిపోతుంది కదా, నేను పాపిని కదా, నా పాపములో నా జీవితంలో ఆశ లేకుండా ఉంది, నేను పాపిని కదా, నాకు దిక్కు లేదు అనుకున్నప్పుడు నీకు స్వార్థ చెవుల్లో వినిపిస్తాడు దేవుడు. ఎవరో ద్వారా, ఎవరైనా కావచ్చు, రేడియో కావచ్చు, ఈరోజు యూట్యూబ్ కూడా కావచ్చు. బట్ అప్పుడు ఆత్మదేవుడు ఆ యొక్క నువ్వు క్షమాపణ కోరుకుంటూ వచ్చినప్పుడు అది నీ బిగినింగ్. కనుక చాలామంది బాప్తిసం తీసుకున్నాక అనుకుంటారు, బాప్తిసం తీసుకున్నాక కాదు. ఎంతోమంది బాప్తిసాలు తీసుకోలేకపోవచ్చు ఒక్కోసారి పరిస్థితులు బట్టి కదా. ఒకళ్ళు అయితే యేసుక్రీస్తు నమ్మి 1 year అయిపోయింది, ఎందుకంటే పరిస్థితులు అంతా వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళు తీసుకోలేకపోయారు. సో బాప్తిసం తీసుకున్న రోజు కాదు, క్రీస్తును నువ్వు కన్నీటితో పశ్చాత్తాపముతో యథార్థంగా యేసుప్రభు నీ కొరకు సిలువ ఎక్కాడని నమ్మి పాప క్షమాపణ కోరుకున్నప్పుడు ఆ పాప క్షమాపణ పొందిన రోజు స్టార్ట్ అవుతుంది నీ లైఫ్లో. దాన్ని కౌంట్ చేస్తాడు దేవుడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలంటే మానవుడి క్షమాపణ ఉంది భూమి మీద, దేవుని క్షమాపణ ఉంది. మరి మానవుడి క్షమాపణ ఎట్లా ఉంటుందో చూద్దామా. మొదట 7 సంగతులు చెప్తాను. మానవుడి యొక్క క్షమాపణ ఎలా ఉంటుందంటే చూడండి, జనరల్గా మనం కూడా అందరము అనలైజ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిది మానవుడు మన యొక్క క్షమాపణ ఎలాగ ఉంటుందంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తే, పాపం చేస్తే ఆ వ్యక్తి మంచివాడైతే క్షమిస్తారండి. వాడు మంచివాడైతే క్షమిస్తారు. ఎందుకంటే అరే మంచోడే, జస్ట్ ఏదో మిస్టేక్ జరిగిపోయింది, పర్వాలేదని క్షమిస్తారు. ఈ భూమి మీద మానవుడి యొక్క క్షమాపణ, వ్యక్తి మంచివాడైతే ఖచ్చితంగా క్షమిస్తారండి, ఖచ్చితంగా క్షమిస్తారు. ఎందుకంటే మంచివాడు కదా, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కనుక. నంబర్ 1. రెండవది, ఒక వ్యక్తి చెడ్డవాడు, దుర్మార్గుడు అయితే క్షమించరు.
క్షమించారు, అస్సలు క్షమించారు. వాడిని ఎందుకు క్షమించాల్సింది, ఆమెను ఎందుకు క్షమించాలి? వాడు దుర్మార్గుడు కదా, వాడు చెడ్డ అంటే అప్పటికే అతని జీవితంలో నువ్వు అతడు చెడ్డవాడని, అతడు దుర్మార్గుడని, అతడి యొక్క ప్రవర్తన మంచిది కాదని, అతని నీతి మంచిది కాదని ఎరిగి ఉండి అప్పుడు క్షమాపణ మనిషి ఇవ్వలేడు అతనికి. క్షమించను, నేను క్షమించాం, ఎందుకంటే అతను ఎట్లాంటి వాడో తెలుసు అంటాడు. ఇది రెండవది. మూడవది, మరి మనిషి ఎప్పుడు క్షమిస్తాడంటే, ఇదిగో భూమి మీద దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని నేర్చు. మనిషికి ఈగో ప్రాబ్లం ఉంటుంది కనుక వ్యక్తి వేడుకున్నప్పుడు, తప్పు చేసిన వ్యక్తి వేడుకున్నప్పుడు, బ్రతిమిలాడినప్పుడు, ఆ తర్వాత కాళ్ళ మీద పడ్డప్పుడు, ముక్కు నేలకు రాసినప్పుడు మొదట్లో క్షమించరు. కానీ ఆ వ్యక్తి తగ్గించుకొని అవతల వ్యక్తి క్షమాపణ కోరుకున్న వ్యక్తి బాగా మోకాళ్ళలోనికి కాళ్ళు పట్టుకుంటే అప్పుడు వీళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది కనుక అప్పుడు ఏం సరే అని క్షమించేస్తారండి. సో ఇది కూడా మానవుడి యొక్క క్షమాపణలో ఉన్న మరి ఆ యొక్క పరిధులు. తర్వాత నాలుగవదిగా చూస్తే ఆ యొక్క తప్పు చేసిన వ్యక్తి ఈ భూమి మీద అతనేం చేస్తాడండి, నన్ను క్షమించండి అని అడుగుతాడు. అడిగిన తర్వాత క్షమించాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, భరోసా అడుగుతారు, అష్యూరెన్స్. ఈ తప్పు మరలా నేను చెయ్యను, ఈ తప్పు మళ్ళీ చెయ్యను కదండి. ఇది ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే భార్యాభర్తలు ఇదైతే వాళ్ళ పంచాయతీలు తీసేటప్పుడు ఈ తప్పు నేను చెయ్యను అంటే భరోసా కావాలి. ఇక్కడ నుంచి కోడలు ఇట్లా ఉండాలి అంటే అత్త క్షమిస్తుంది కదండి, నా భర్త ఇట్లుంటాడు అంటేనే భార్య క్షమిస్తుంది. ఆ తర్వాత ఆఫీసులో మనము నేను ఇంక మిస్టేక్ చెయ్యాను, భరోసా అష్యూరెన్స్ కావాలంటే రాసిస్తాను, అప్పుడు క్షమిస్తారండి. సో ఇది అష్యూరెన్స్, ఇది కండిషనల్. ఇది అంటే క్షమించాలని ఏమీ లేదు వాళ్ళకు, కానీ క్షమిస్తున్నారు. ఎందుకు? కండిషన్ తోటి క్షమిస్తున్నారు. ఇది తర్వాత చూస్తే నెక్స్ట్ ఈ యొక్క మనిషికి భరోసా ఇదే కాకుండా ఆ తర్వాత మనుషులు కులాన్ని బట్టి క్షమిస్తారండి, మతాన్ని బట్టి క్షమిస్తారు, ఆ తర్వాత జాతిని బట్టి క్షమిస్తారు, ఆ యొక్క బంధువర్గం అయితే క్షమిస్తారు. ఎందుకో తెలుసా, వాడు మన బంధువు కనుక, మన కులస్తుడు కనుక క్షమించాలి, ఏం కాదు, తప్పులేదు కనుక. ఎందుకంటే వాడు మనోడు కనుక, బయట వాడిని క్షమించరు వాళ్ళు కనుక, వాడి జాతి వాడి కులము అయితే ఎట్లయినా క్షమించేసేసి. ఎన్ని కేసులు ఈరోజు కోట్లల్లో, దుర్మార్గమైన న్యాయ వ్యవస్థ భూమి మీద ఉంది. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వాళ్ళకైన బంధువర్గాన్ని బట్టి ఎన్నో పాపాలు భయంకర, అవి క్షమాపణకు అర్హత కాదు, కానీ దాన్ని బట్టి కూడా మనుషులు క్షమిస్తారు. ఇది చాలా భూమి మీద ఉన్న మానవుడి యొక్క క్షమాపణ పరిధి. ఆఖరిది మరి 7వ వచ్చేస్తుంది దేవుని యొక్క వాక్యంలో, తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ 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 తప్పులు చేస్తుంటే మానవుడు క్షమించడు. రిపీటెడ్గా చేసిన తప్పు మళ్ళీ చేస్తుంటే ఇక వాళ్లకు క్షమాపణ లోకము మానవుడు ఇవ్వడు. నేను చేయను, ఇంకా క్షమించాను. అవి క్షమించకుండా ఏం చేస్తున్నారండి, ముఖ్యంగా భార్యాభర్తలు డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా డైవర్స్ వద్దు, నాకు నీతో నేను బతకను. ఆ తర్వాత మనుషులు తప్పు చేస్తుంటే ఇంకా క్షమించరు, సస్పెండ్ చేసి పారేస్తారు, సర్వీస్లోంచి టెర్మినేట్ చేసేస్తారు. ఇంకా తప్పు చేస్తే ఏం చేస్తారు, ఇంకా క్షమించరు, దేశ బహిష్కరణ చేస్తారు. సో ఈరోజు తప్పు విషయంలో 7 విషయాలు ఈరోజు నేను చెప్పాను. ఇవి మానవుడి స్వభావం ఎప్పుడు తప్పు చేయడమే. ఇంకొక మానవుడి నుంచి క్షమాపణ పొందడం కూడా దానికి ఒక పరిధులు ఉన్నాయి. ఆ పరిధి దాటి మానవుడు క్షమించడు కనుక, భూమి మీద క్షమాపణ లేక మనుషులు క్షోభతో బతుకుతున్నారు కనుక, మరి ఇది మానవుడి క్షమాపణ తర్వాత ఇక రెండవది ఏమిటండి, కనుక మానవుడు క్షమిస్తాడు, ఒకసారి క్షమించాడు. రెండవది మానవుడి తర్వాత సైతాను క్షమిస్తాడా? కదండి, సైతాను క్షమిస్తాడా? కాదండి, సైతాను క్షమించడు, దయ్యము క్షమించదు, లేక అపవాది పగ తీర్చుకుంటాడు. అది ఎప్పుడు కూడా ఇది కాదు. ఆ యొక్క అపవాది సైతాను స్వభావం. మానవుడు క్షమిస్తాడు, ఒక్కోసారి క్షమించాడు, కానీ అపవాది సైతాను క్షమించేది ఏమీ లేదు, ఎప్పుడు పగ తీర్చుకునే ఆ యొక్క మనస్తత్వంతో ఉంటారు. ఇది మనము అక్కడక్కడ చూసినప్పుడు, భయంకరమైన నరహత్యలు జరిగినప్పుడు, నరమేధం జరిగినప్పుడు చూస్తాము. ఎందుకంటే అది అపవాది. కారం చెడు గురించి తెలుసా ఆంధ్రప్రదేశ్లో కదా, మీరంతా ఎట్లా ఎంత మరి పొలిటికల్గా కానీ లేకపోతే రాజకీయంగా కానీ సామాజికంగా ఏ స్పృహతో ఉంటారో తెలియదు, కానీ చర్చకైతే వస్తున్నారు. కారం చెడు తెలియని వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉండరు అనుకుంటున్నాను, కానీ మీరు ఉంటే నేను చేసేది ఏమీ లేదు. ఎంత భయంకరమో. అగ్రకులస్తులు ఒక్క రోజులో 34 మందిని ఊతకొచ్చుకొచ్చారు. పాపం వాళ్ళు ఎస్సీలు కనుక, అగ్రకులస్తులు ఆంధ్రాలో. అది 34 years నడిచింది కేసు. సుప్రీంకోర్టు బెంచ్ కారం చెడుకొచ్చి ఆ యొక్క బెంచ్ అక్కడి నుంచి వచ్చి తీర్పు తెచ్చాల్సి వచ్చిందండి. ఆ కన్విక్షన్స్ జరిగినాయి కనుక. మరి మీకు కొంచెం ఏమన్నా
ఇలాంటి గొడవలు తెలిస్తే అర్థమవుతుంది. అంటే అది నేను చెప్పడానికి అపవాది పగ తీర్చుకుంటాడు, వాడు అంతే తీర్చుకుంటాడు, ఖచ్చితంగా తీర్చుకుంటాడు. ఈ జిహాదీ కూడా అలాంటిదే కనుక ఒక్కడిని చంపితే 100 మందిని చంపేస్తారు వాళ్ళు. సో అది అపవాదే కనుక మనకు అర్థం కావాలి. ఎప్పుడైనా అలాంటి జరిగినప్పుడు దాని వెనక ఏ స్పిరిట్ ఉంది, ఆ యొక్క డెవిల్ దయ్యం ఉంది కనుక. ఇప్పటికంతే ఎవరైనా సరే తన భర్త తప్పు చేస్తే భార్య క్షమించకపోయినా వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ వాడిని ఎట్టైనా చంపాలనుకుంటే అది దాంట్లో అపవాది ప్రవేశించినట్లు. కనుక భార్యను ఎట్లా చంపాలనుకున్నవాడు వాడు పగ తీర్చుకొని చంపేస్తారు. ఎన్ని కేసులు ఈరోజు కదా, ఒక భార్య తనతో ఉండట్లేదని ఒకడు తన 2 పిల్లల్ని చంపేసేసాడు, తన కడుపున పుట్టినాడు భార్య మీద పగ తీర్చుకోవటానికి, నాతో ఉండట్లేదని. కనుక ఆ యొక్క పొగ చూరిన బ్రతుకులు అని చెప్పి నేను ఎన్నో ఆ యొక్క పేపర్లో టైటిల్స్ చెప్తూ ఉండేవాడిని యూత్ రిట్రీట్స్లో. ఇప్పటికీ గుర్తొస్తుంది నాకు. ఇక్కడ నేరేడుమేడ దగ్గర ఆ యొక్క రైల్వే ట్రాక్ దగ్గర తన 2 పిల్లల్ని తీసుకెళ్ళి చంపేశాడు, ఎందుకంటే భార్య తనతో ఉండట్లేదని. వైఫ్కి అతనికి గొడవలు కనుక, 2 పసిపిల్లలు కనుక, కోర్టులో ఉంది కనుక కేసు కనుక. ఒకరోజు పిల్లలు తండ్రి కూడా తీసుకెళ్ళాడు. ఆ పిల్లల్ని అట్లా తిప్పుకొని వస్తాను తీసుకెళ్ళి ఆ యొక్క చంపేసి రైల్వే ట్రాక్ కింద పాతిపెట్టాడు, పక్కన పాతిపెట్టాడు. పెద్ద సంచలనం అప్పుడు హైదరాబాద్లో కేసులో. ఎందుకంటే వాడికి పగ, నా భార్య నాతో ఉండట్లేదు, మళ్ళీ వాళ్ళకు పుట్టిన పిల్లలే. అట్లాంటి బతుకులు కనుక బైబిల్ చెప్తుంది పగ తీర్చుకోవడం అది సైతాను. సో మనకి ఈరోజు దాంతో కాదు, కానీ నేను ఆ యొక్క చెప్పాలి కనుక చెప్పాను అది. సో మానవుడు క్షమిస్తాడు, ఒక్కోసారి క్షమించాడు. అపవాది సైతం క్షమించాడు, పగ తీర్చుకుంటాడు. ఇప్పుడు 3వది దైవము క్షమిస్తాడు. దైవ క్షమాపణ ఏంటి, దాని గురించి మనం ఈరోజు ఈ యొక్క మెసేజ్ నడుచుకోవాలి కనుక. దైవ క్షమాపణ, దేవుని క్షమాపణ చూడాలంటే ఎక్కడ చూడాలి? మనందరం కూడా లూకాసు వార్త తీసి 15వ అధ్యాయం తీస్తే ఇక్కడ దైవ క్షమాపణ గురించి, దేవుని క్షమాపణ గురించి ఒక మంచి యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క స్పష్టమైన మాటలు ఉన్నాయి కనుక లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి, మరియు ఆయన ఇట్లా నేను లూక్ ద గాస్పెల్ 15 చాప్టర్ వర్స్ 11. మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి ఆస్తిని పంచిపెట్టెను. ఈ చిన్న మాటలు ఇప్పుడు మనకు సమయం లేకపోయినా ఈ యొక్క ప్రాడిగల్ సన్, ఇంగ్లీష్లో, తెలుగులో తప్పిపోయిన కుమారుడని ఒక కథ బైబిల్లో దేవుడు చెప్పాడు. అది ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ స్టోరీ కదా ఇది కనుక. దానిలో నుంచే దేవుడు చూపిస్తున్నాడు. ఒక ఆయనకు గొప్ప ఆస్తిపరుడు ఒక ప్రాంతంలో. అతను ఎంత గొప్ప ఆస్తిపరుడు అంటే అతడి యొక్క ఆస్తి మరి ఆ రోజు వాళ్ళు చెప్పుకునేంత ఆస్తి. అలాంటి ఆస్తిపరుడికి 2 కొడుకులే ఉన్నారు. 2 కొడుకులను ఆయన మంచిగా పెంచాడు, మంచిగా వాళ్ళను పెద్దవాళ్ళని చేశాడు. వాళ్లకు తన బాధ్యతలు, ఆస్తి భాగంలో బాధ్యతలు ఇచ్చాడు కనుక మంచి పేరు కలిగిన కుటుంబము, మంచి సాంప్రదాయ కుటుంబము, మంచి ధనవంతులైన కుటుంబము, మంచి క్రమశిక్షణ కలిగిన కుటుంబము, చాలా మంచి పేరు కలిగిన కుటుంబము. మరి ఆ కుటుంబంలో 2 ఉన్నారని, దాంట్లో 2లో చిన్నవాడు వాడు ఏం చేశాడంటే వాడు తండ్రిని ఆస్తిని అడుగుతున్నాడు నాకు ఇచ్చి. ఎందుకు అడుగుంటాడు? ఎప్పుడన్నా ప్రశ్న వేసుకుంటే తండ్రి ఏమి తక్కువ చేశాడు వాడికి? తండ్రి వాడిని ఏ విషయంలో అతన్ని పక్షపాతం చూపించాడు? ఇంట్లో తల్లిదండ్రులు చూపించవచ్చు న్యాచురల్గా, అది ఉంది కనుక మరి అలాగున చూపించాడా? మనకేమీ లేదు. కానీ అలాంటివి ఏమీ లేనప్పుడు కూడా వాడు ఎందుకు ఆస్తిని అడిగి ఉంటాడంటే బైబిల్ నుంచే కాదు, హైపోథెటికల్గానే మాత్రం కాదు, వాస్తవంగా ఇవి జరుగుతాయి కనుక చెప్తున్నాను. అదేమిటనంటే వీడు తన యొక్క స్నేహితులతో బయట కలిసినప్పుడు ఒక 3 సంగతులు చెప్తాను. ఒక స్నేహితుడు ఖర్చు పెడుతున్నాడు, వీడు కొంచెం డబ్బులే తీసుకొచ్చాడు. అప్పుడు ఆ దోస్తులంతా, ఏం రా నువ్వు ఇంత ధనవంతుడు కొడుకి, చూడు వీడు ఎట్లా ఖర్చు పెడుతున్నాడు, నువ్వేం పెడుతున్నావు? ఇదేనా అంటే మా నాన్న ఇంతే ఇస్తాడు అని అంటే, ఏంద్రా మీ అయ్య ఇంత ధనవంతుడు అయ్యింది ఇదేంద్రా అని చెప్పి స్నేహితులు ఎగతాళి చేసి ఉంటుంటే వాడు మనసులో పెట్టుకున్నాడు కదా, నిజమే కదా, మా నాన్న ఎంత ధనవంతుడు కన్నా కొంచెమే ఇస్తాడు. మొదటిది. రెండోది, ఈ యొక్క ఇతను బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే అతడు తన యొక్క జీవితంలో సమయం రాత్రి 6-7 అవుతుందని, 8 అవుతుంది. అప్పుడు వాడు నేను వెళ్ళిపోవాలి అనుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంద్రా ఇప్పుడే పోతున్నావేంటి, మేము 11-12 గంటలకు పోయినా మా ఇంట్లో ఏమన్నా, మీ నాయేంద్రా మీ అయ్య ఇంత ధనవంతుడు అయ్యుండి ఈ 7 గంటలకు 8 గంటలకు ఇంటికి వెళ్ళిపోవడము? లేదు, మేము 8 గంటలకు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, మేము వెళ్ళిపోతాం. రేపు ఇచ్చాడా ఏం ఫ్యామిలీ ప్రేయర్ ఈ ఏజ్లో కదా, రాత్రి 11-12 వరకు తిరిగి ఎంజాయ్ చేయాలి. లుచ్చా బతుకులు కనుక అలా వీడు బాధపడు. అవును కదా, నేను నా దోస్తులంతా 12 గంటల వరకు తిరుగుతున్నారు, నేనేమో 8 o'clock ఇంటికి వెళ్ళిపోవాలి. వాడికి బాధ వేసిపోయి ఉంటుంది. అప్పుడు
ఆ యొక్క మూడవది వాడు షూస్ వేసుకున్నాడు అనుకోండి, షూస్ వేసుకొని దోస్తులతో చూసినప్పుడు వాళ్ళ దోస్తులు చూసి ఏమిరా ఈ షూజు, ఇవి కదా, అఫ్జల్గంజ్ మదీనా షూస్ ఇవి కదా, నువ్వేం వేసుకోవాలి, నువ్వు నైకులు జూకులు వేసుకోవాలరా, ఎంత ధనవంతుడు, ఇక్కడ చూడు వీడు ఎట్లాంటి షూస్ వేసుకుంటున్నాడు అని కంపేర్ చేసినప్పుడు దోస్తులు, అరే అవును కదా మా ఎంత ధనవంతుడు, నేనేమో ఈ మామూలు షూస్ వేసుకుని, ఇట్లా ఒక 3 చెప్పాను కంపేర్ చేసిన వాడికి బాధ వేసిపోయింది. నిజమే, మా నాన్న ఎంత ధనవంతుడు కానీ ఆ ధనం నాకు ఏమి ఇవ్వట్లేదు. డిసిప్లిన్, తండ్రి నా ఆస్తిని నాకు ఇచ్చేయమంటానికి కారణం ఏంటంటే తండ్రి ఇంట్లో డిసిప్లిన్ ఉంది, క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణను పాడు చేస్తుంది ఎవరు అనంటే బైబిల్లో లేదు. కానీ ఆ బయట ఇదిగో మేసే గాడిదలను కూసే గాడిదలు జడగొడతాయి. కనుక మన సహవాసం, దుష్ట సహవాసము మంచి నడవడికను చెరుపును. బైబిల్లో స్పష్టంగా ఉంది, కొరింథీయులలో ఉంది కదా, దుష్ట నడక యొక్క మంచి నడవడికను దుష్ట సంగతి. సో వీడు అందు గురించి అయి ఉంటాడు, బైబిల్లో ఏమి రాయనక్కర్లేదు. కానీ ఒక ధనవంతుడి కొడుకు ఎందుకు ఇది అయ్యాడంటే ఆ ధనవంతుడికి స్నేహితులు ఉన్నారు, వాళ్ళు వాడిని రోజు రోజుకి నాశనం చేసేసేసారు. చేసినాక వాడు ఏమనుకున్నాడు, నవ్వు నేను ఇంత ధనవంతుడిని ఏం ప్రయోజనము అనుకొని వచ్చి తండ్రిని ఏమడిగాడు, ఆస్తిని అడిగి. తండ్రి అడగంగానే ఆస్తి ఇచ్చి ఉంటాడు, ఏమి ఇవ్వకున్నాడు. నాన్న తప్పు ఇది, నువ్వు స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళు అట్నే మాట్లాడతారు, మనకేమీ తక్కువ కాలేదు, నువ్వు మంచి షూస్ వేసుకుంటే ఏదో వేసుకుంటే నువ్వు గొప్ప కాదు, లేకుంటే తక్కువ షూస్ వేసుకుంటావు, మరి నీ లైఫ్ క్యారెక్టర్ మంచిగా ఉండాలి నాన్న అని తండ్రి చెప్తున్నాడు కదా. నువ్వు రాత్రి 11 గంటల వరకు తిరిగితే రేపు ఎక్కడైనా రైడ్ అయితే పోలీసు వాళ్ళు పట్టుకుపోయి రాత్రి పెడతారా? నువ్వు 8 గంటలకి ఇంటికి వస్తే ప్రార్థన చేసుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది. ఒక్కసారి నువ్వు లుచ్చగాళ్ళలాగా తిరిగితే పోయే పోలీస్ స్టేషన్లో పడితే అది నీకు కూడా కదా, రేపు నీకు ఏదైనా జాబ్ రావాలంటే లోన్ ఇవ్వాలంటే ఇవ్వరు కదా పోలీస్ కేసు ఉంటే, ఎందుకురా నాన్నావు అని చెప్పి చెప్తున్నాడేమో తండ్రి అన్న కదా. ఈరోజు భూమి మీద మనిషికి అదేనండి, మంచిగా బతుకుతుంటే దాంట్లో సాటిస్ఫాక్షన్ లేనట్టుగా ఈ లోకము పనికి మాలిన వాళ్ళు చెడగొడుతుంటారు. ఈ చిన్నవాడిని కూడా చెడగొట్టారు, ధనవంతుడి కొడుకు వాళ్ళే చెడగొట్టినాక అప్పుడు వాడు ఆస్తిని అడుగుతుంటే తండ్రి చెప్పాడు, నాన్న కాదు నువ్వు అలాగ ఉండు, ఇక్కడ అంతా మంచిగా నీకు ఏది కావాలో ఇస్తాను, అవసరం ఉన్నది నాకు కాదు, అయినా వాటికి ఇదంతా నేను చచ్చినాక మీకేదో ఈ ఆస్తి అంతా మీదే, నువ్వెందుకు తొందరపడుతున్నావు అన్నప్పుడు వాడు పగలు రాత్రి నా ఆస్తి నాకు ఇచ్చే అని భయంకరంగా ఇచ్చేస్తున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, నేను ఏమి ఊహించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మినిస్ట్రీలోనే 28 years నుంచి ఉన్నాను. ఒకడు నా మినిస్ట్రీలోనే కొంతకాలం క్రితం యవనస్తుడు, హెరాల్డ్ మినిస్ట్రీస్ అని మీరు అది వేసుకుంటారు టీషర్టు, అదే హెరాల్డ్ మినిస్ట్రీసే. యూత్ మినిస్ట్రీలో ఒకడు వాళ్ళ అమ్మ మీద కేసు పెట్టాడు తెలుసా అండి, డబ్బులు ఏమని. పాపం పోలీస్ స్టేషన్ పిలిస్తే ఎంత నీచమండి కదా, ఎందుకంటే వాడు ఎట్టో పోవాలని డబ్బులు కావాలని చెప్పి అడగటానికి. వాళ్ళ అమ్మ కుట్టు మిషన్ కుట్టుకొని బతికేదండి పాపం. వాడు ఆస్ట్రేలియాకు దేనికి వెళ్ళాలని పెడితే అది పెద్ద గబ్బు పాపం. నేను వెళ్తే ఆ తల్లి ఏడ్చేదండి పాపం. కుట్టు మిషన్ కుట్టుకుంటూ పాపం 2 పిల్లల్ని ఇచ్చేస్తుంటే అదంతా భర్త పాపం ఆర్టిస్టులు ఏదో చేసేవాడు, దేంట్లోనో అతడు పాపం రిటైర్, అతనికి ఆరోగ్యం బాగుండదు, అది మధ్యలో ఇది అయినట్టుంది. అలాంటి ఒక పేద తల్లిని వాడు కొడుకు బాధ పెట్టాడండి. సో ఈ బైబిల్లో రాసినవి ఏమీ ఉట్టి కాదండి, కల్పించినవి ఏమీ కాదు, యథార్థమైనవి. నా బ్రతుకులో చూశాను నేను అలాంటి కొడుకులను. కనుక వాడికి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చానో, ఒకరోజు మాట్లాడాను. దేవుడు మహాకృప, నేను మార్చిన ఒక వ్యక్తి మాత్రం వాడు ఖచ్చితంగా పిల్లోడు. వానికి ఒక సమాధి దగ్గరికి వెళ్తున్నాం మేము, బరిల్ గ్రౌండ్కి వెళ్తుంటుంటే ఆ యొక్క డెడ్ బాడీని చర్చ్ బిల్డింగ్లోంచి బయటికి తీసుకొస్తే నేను ఆ రోజు వెహికల్ తీసుకెళ్ళలేదు. వాడే అడిగాడు, అన్న ఎట్లా వచ్చావంటే ఏం లేదు నాన్న బండి లేదు, వెళ్తాను కావాలంటే నేను బరిల్ గ్రౌండ్కి, వ్యాన్ ఉంటుంది కదా ఎవరిదో ఒకటి, లేదు అన్న నా బండిలో కూర్చొని వాడి బండి మీద తీసుకెళ్తే ఆ రోజు దొరికాడు అక్కడ 2 గంటలు. 2 గంటలు వాడికి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చానండి. వాడు మారి వాళ్ళ అమ్మను ఇచ్చేసి చివరికి వాళ్ళ అమ్మని ఇప్పటికి మంచిగా చూసుకుంటున్నాడండి. నాకు తెలిసి ఈ భూమి మీద దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు, మాత్రమే ఆలోచనకర్త, ఆయన మనకు ఆలోచన ఇస్తాడు. సో ఈ బైబిల్లో ఉన్న వాడి విషయమై ఈ యవ్వనస్తుడు ఎందుకు తండ్రిని ఆస్తిని అడిగాడంటే చెడగొట్టే ఆ యొక్క లోకంలో దుర్మార్గ సాంగత్యాలు ఉంటాయి కనుక. అందుగురించే ఆ యొక్క మొదటి ఫస్ట్ వచనం చెప్తుంది, దుష్టుల ఆలోచన నడవక పాపుల మార్గం నడవక. కానీ ఎందుకు రాశాడు దేవుడు ఫస్ట్ కీర్తన అంటే మనిషి బ్రతుకులో కాపాడుకోవటానికి చెడు సహవాసం కనుక. ఈ ధనవంతుడి కొడుకాడు చెడిపోయాడు, ఇక తండ్రిని ఆస్తిని అడిగితే ఇక తట్టుకోలేనంత అయినప్పుడు
ఆ తండ్రి ఆస్తి ఇచ్చివేశాడని. ఆస్తి ఇచ్చినాక ఏం చేశాడు? ఆస్తిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశంకి వెళ్ళాడు. దగ్గర కాదండి, చాలా దూరదేశంకి వెళ్ళాడు. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు 13వ వచనం ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. వాడు ఆస్తిని తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ పెట్టుబడి పెట్టి ఇంకేమైనా ఆస్తినా? కాదు, వాడికి అంత జ్ఞానం లేదు. ఆ ఆస్తి అతనికి ఇస్తే దాన్ని కాపాడుకునే జ్ఞానం లేదు, దాన్ని రెట్టింపు చేసే జ్ఞానం లేదు, దాన్ని పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ వచ్చి అది ఏమీ లేదు వాడికి. వాడు వయసు తక్కువ గనక, అనుభవం లేదు గనక అంతా ఖర్చు పెట్టి నాశనం చేశాడు. ఈ రోజు వరకు ఇది బైబిల్లో ఉన్నది కాదండి. ఈ రోజు ఎంతోమంది కోటీశ్వరులు కొలుకులు పాపర్స్ అయిపోయారు తెలుసా అండి, బిచ్చగాళ్ళు అయిపోయారు తెలుసా అండి. ఎందుకంటే ఆ యొక్క డబ్బు అలాగున ఖర్చు పెట్టి నాశనం అయిపోయినారు. తాగుడుకు కానీ, వ్యభిచారానికి కానీ, రేసులకు కానీ పెట్టి నాశనం అయిపోయారు. మారుతి సుజుకి అనే మారుతి కారు ఫస్ట్ ఓనర్ ఇక్కడ రేసులు ఆడేవాడు వచ్చి. మీరు అప్పుడు ఎంతున్నారో కూడా నాకు తెలియదు అసలు, మీ ఏజ్ అంత. హైదరాబాదులో బేగంపేటలో మారుతి ఆ యొక్క షోరూము, మారుతి ఫస్ట్ కార్ అది రిలీజ్ అయినప్పుడు రాజీవ్ గాంధీ కాలంలో ఆ యొక్క కారు యొక్క సర్వీసింగ్ సెంటర్ బేగంపేటలో ఉండేది. 1000 కార్లు సర్వీస్ చేశారు. ఒకటే సెంటర్ సౌత్ ఇండియాలో, ఏపీలో మన దగ్గర ఒకటి. ఆ ఓనరు రాజీవ్ గాంధీ ఫ్రెండ్, వాడికి రేసులు ఆడే ఇది ఉంది. ఆడొచ్చి ఇక్కడ మలక్పేటలో రేసులు ఆడ మొత్తం పోయింది. అది 1000 కార్లు సర్వీస్ అంటే దాని దగ్గర ఎంతమంది పనులు ఉంటారు. ఇక్కడ ఎక్కడన్నా 1000 కార్లు సర్వీసింగ్ చూసారా మీరు? అసలు నేను చూశాను, నేను వెళ్ళేవాడిని. ఇట్లా బయట ఇట్లా 1000 కార్లు అట్లా పెట్టి ఉండే. మరి ఎవరు లేదు సర్వీసింగ్, అతనే ఆథరైజ్డ్ కనుక ఆ యొక్క సర్వీసింగ్ చేసి ఇస్తూ ఉంటే అంత కోటీశ్వరుడు. కానీ ఏమయ్యాడండి? రేసులు ఆడి ఆడ పాపర్ అయిపోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు వాడు. ఎందుకు చెప్తున్నాడంటే బైబిల్ చెప్తుంది ఈరోజు ధనము అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. అది అంత ఈజీ కాదు. ధనాన్ని మనం సరిగా మెయింటైన్ చేయాలి కనుక ఈ బైబిల్ చెప్తుంది. వాడంతా నాశనం చేసేసాడు. నాశనం చేసేసినాక ఏమైంది చూడండి, పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, గట్టిగా చప్పట్లు కొట్టాలండి. దేవుడి యొక్క టైమింగ్ కంటే గొప్ప టైమింగ్ ఉండదు. బెస్ట్ అందు గురించి కొట్టించాను, గుర్తుపెట్టుకోండి. బ్రతుకులో ఈరోజు మనిషి ఎప్పుడు పుట్టారు? ప్రతిదానికి కాలం ఉంది కదండి. పుట్టుటకు గిట్ట కాలం ఉంది, ఆ పెట్టుటకు తీసుకోవడం కాలం ఉంది, సూర్యుడు ఉదయించడానికి కాలం ఉంది, సూర్యుడు అస్తమించడానికి కాలం ఉంది, పెళ్లి కావటానికి కాలం ఉంది కదా, పెడాకులకు కాలం ఉంది, విడాకులకు కాలం ఉంది. చెప్పండి కదా, జుట్టు పెరిగే కాలం ఉంది, ఊడిపోయే కాలం ఉంది కదా, వాటర్ మారితే ఊడిపోద్ది వాటర్. ఎన్నో ఉన్నాయండి కదా. పెట్టే కాలం ఉంది, తిట్టే కాలం ఉంది, ఆ తర్వాత తినే కాలం కూడా ఉంది, ఉతుకుతారు కానీ. జయం పొందే కాలం ఉంది, అపజయం. ఇన్ని కాలాలను ఎవరు డిసైడ్ చేస్తున్నారండి? దేవుడు. ఆయన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. దావీదు చెప్తాడు, ఒక్క రోజు ఒక్క క్షణం ఆయన దీన్ని డిసైడ్ చేయలేదు, అన్నీ ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆ మంచి దేవుడు నాకు అనిపిస్తుంది. వీడు డబ్బంతా అయినాక వచ్చిందండి కరువు, మధ్యలో రాలేదు. చూడండి ఎంత మంచి దేవుడు. గుర్తుపెట్టుకోండి, నిన్ను నన్ను సరిచేసే దేవుడికి ప్రతి సమయం తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలో అదంతా ఖర్చు చేసినాక దేవుడు కరువు ఇచ్చేస్తాడు. కనుక ఏ దేశాన్ని ఎండగొట్టాలో, ఏ దేశాన్ని అభివృద్ధిపరచాలో, ఎవరిని తగ్గించాలో ఆయన చేతిలో కాలం ఉంది. కనుక ఈ యవనస్తుడి డబ్బంతా ఖర్చు అయిపోయాక ఆ యొక్క మీ బ్రతుకుల్లో గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మీరు ప్రసంగి సామెతలు చదివితే చాలా జ్ఞానవంతులు అయిపోతారు. కనుక బైబిల్ చెప్తుంది, దోచుకొనబడ్డవాడి గురించి ఏమన్నాడు? దోచుకోవడం ఆపేసినాక దేవుడు దోచుకోవడం మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, అలాంటి మాటలు అయితే బైబిల్ ఎంత శ్రేష్టంగా ఉంటాయో. దోచుకునే వాడి గురించి నువ్వు దోచుకోరా, నువ్వు ఆపేసినాక అప్పుడు దేవుడు నేను దోచుకుంటాడు. అట్లాంటి మాటల ప్రకారం బైబిల్ అది చెప్తుంది. ఈ యొక్క కరువు వచ్చింది. వాడు ఏం చేశాడు? కరువు వచ్చేసింది కనుక తన ఇంటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఆ తర్వాత అక్కడ ఇంకేదైనా చేశాడు, ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు వాడికి. వాడు ఏం చేశాడంటే పనికి కుదరటానికి వెళ్ళాడు. చూడండి, ఒక పని చేసుకోవటానికి వెళ్ళాడు. కనుక బైబిల్లో 14 అదంతా గడిచేది ఆ దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి, కదండి ఇబ్బంది ఇప్పుడు తెలుస్తుంది. కరువు వస్తేనే ఇబ్బంది వస్తుంది. కనుక ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒకని చెంత చేరెను. ఒక దేశంలో ఏం చేస్తాడు ఇప్పుడు కదా, ఒక దగ్గరికి వెళ్ళి దేహి అని ప్రాధేయపడి, అయ్యా నీ దగ్గర నేను పని చేసుకుంటాను, నీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవన్నప్పుడు ఆయన పనికి ఇతనికి ఏ పని ఇవ్వచ్చు? ఇతడు గొప్ప ఆసామి, గొప్ప ధనవంతుడు కొడుకు, ఏం పని చేయగలుగుతాడు? సరే అతనికి ఇద్దామన్నా పని. ఆ రోజు కరువు కనుక ఇంకేమీ లేదండి. కరువులో ఈరోజు పని వెతుక్కునే గతిని దేవుడు మన బ్రతుకుల్లో తీసుకొని రాకుండా కాపాడుకోవాలండి. కనుక సమృద్ధిలో దేవుని మరిచిపోతే మనము లేమిలో, కరువులో
పోయి పనికి అడిగినప్పుడు కూడా పని లేని కాలం వస్తుంది. ఇది భయంకరం. ఇది కనుక ఆ స్థితికి వాడు వెళ్ళిపోయాడు. కనుక వెళ్ళిపోయాక ఆయన చూసింటాడు, నీకేం పని ఇవ్వాలి, మా దగ్గర ఏం పని ఉంది ఇప్పుడు. అయినా మటుకి పనికి ప్రాధేయపడుతూ ఉంటుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ అయితే చెప్తుంది, వాడు చూసింటాడు, వీడు చూస్తే ఆసామి కొడుకులాగా ఉన్నాడు, ఇంత ఇదిగా ఉన్నాడు, వీడు ఒక లేబర్ లాగా, ఒక ఆ యొక్క మోటు కష్టపని చేసేవాళ్ళ కనిపించట్లేదు. కానీ ఇంత అడుగుతున్నప్పుడు వాడు ఏం చేశాడంటే చూపించుంటాడు, ఇదిగో పందులు ఉన్నాయి, ఇప్పుడు మాత్రము ఈ కరువులో పందులే మిగిలినాయి, ఇంకేముంటాయి కదా. ఆ యొక్క పందుల్ని మేపటానికి వదిలిపెట్టాడు. ఆ పందుల దగ్గరికి పోతున్నప్పుడు వాడికి ఎలాంటి బాధ కలిగి ఉంటుంది. ఏం చేస్తాడు ఇక, కర్మ గనక, గతి గనక ఆ పందుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆకలేయడం మొదలుపెట్టింది. బాగా ఆకలేసినప్పుడు ఆ ఆకలికే వాడు పందుల దగ్గర పనిచేస్తానట్టుగా బైబిల్ చెప్తుంది. వెళ్ళి ఆ యొక్క పందుల యొక్క పొట్టు అవి తినేవి తినాలనుకొని ఉన్నట్టుగా బైబిల్ చూడండి. వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవడునో వానికి ఏమి ఇయ్యలేదు. అంటే ఆ పనికి దిగజారినాక కూడా అక్కడ ఛాన్స్ లేదని బైబిల్ చెప్తుంది. కనీసం ఆ పందులు తినే ఆ యొక్క పొట్టు లేక ఆహారం తిని ఆకలికి ఉన్నప్పుడు ఆ సమయంలోనే అతడికి బైబిల్ చెప్తుంది బుద్ధి వచ్చింది అని, జ్ఞానోదయం కలిగింది అని, అతడికి మారు మనసు కలిగిందని, అతడికి పశ్చాత్తాపం కలిగిందని, అతడు నిజముగా తను ఏ స్థితిలో పడిపోయాడో ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాడు. తండ్రి ఇల్లు ఎక్కడో ఉంది, తను వేరే దేశము, ఈ దేశంలో కరువు కనిపిస్తుంది, పనులు లేవని తెలుస్తుంది. ఆ తర్వాత పందుల యొక్క పని కూడా దొరికేటట్టు లేదు. ఆ తర్వాత ఆ యొక్క పందులు తినే ఆహారాన్ని తినవలసిన స్థితి. ఎంత చక్కగా కళ్ళు తెరిచాడు. కానీ గుర్తుపెట్టుకొని, మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చే అత్యున్నతమైన కృప అదే ధనములో కాదు, లేమిలోనే మనం సరిగ్గా బాగుపడతాం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, అపజయాల్లో ఉన్నప్పుడు, నిజంగా అవమానాల్లో ఉన్నప్పుడు స్పష్టంగా చూడగలుగుతాం మన బ్రతుకుని. అంతకంటే గొప్ప ఎప్పుడు చూడమండి. దేవుడు అలాంటి కృప ఇవ్వాలి కనుక వీడిని దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎంచితే వేరే రకంగా, వాడు దేవుడి యొక్క సన్నిధిలో ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అప్పుడు ఏమైపోతుందంటే, తన చుట్టూ ఉన్నవన్నీ ఉన్నప్పుడు మనిషి కళ్ళు తెరుచుకోడు, అన్నీ పోయినప్పుడు కళ్ళు తెరవబడతాయి. వాడి కళ్ళు తెరుచుకొని వాడి యొక్క మనసు మారి, బైబిల్ దానికి ఒక పేరు పెడుతుంది. 17వ వచనం, బుద్ధి వచ్చినప్పుడు. ఈ మాట జనరల్గా రాసింది బైబిల్, చాలా లోతైన మీనింగ్. కానీ నీకు బుద్ధి లేదారా, నీకు బుద్ధి లేదా అని ఎందుకు అంటూ ఉంటుంటారంటే, బుద్ధి అంటే అత్యున్నతమైనది. మానవుడు తన స్థితిని గ్రహించడమే. బుద్ధి అంటే మానవుడు తను ఎక్కడున్నాడో తెలుసుకోవడమే. బుద్ధి అంటే మానవుడు తను ఇక ఏమి చేయలేని స్థితిలో తన బ్రతుకు ఎందుకు ఇట్లా ఉందని ఆలోచన స్థితినే బుద్ధి అంటారు. సో మనం బుద్ధి అంటే మ్యాథ్స్ బాగా చేయడం కాదండి. బుద్ధి అంటే మనం సైన్స్లో మంచి మార్క్స్ రావడం కాదు. బుద్ధి అంటే నేను నిలబడి ప్రసంగాలు చేయడం కాదు. నేను ఇవన్నీ కాదండి. ఒక మనిషి తన బతుకులో ఎక్కడున్నాడో తెలుసుకునేదే నిజమైంది కనుక ఆ బుద్ధిని దేవుడు మాత్రమే ఆయన ఇవ్వగలుగుతాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలి కొని చచ్చిపోచున్నాను అని చెప్పి అతడు తన అంతర్మదనంలో, తన మనస్సులో ఇక బుద్ధి వచ్చినాక ఆలోచిస్తూ, బుద్ధి వస్తే ఏమొస్తుందండి, ఫస్ట్ ఆలోచన వస్తుంది, రెండోది కళ్ళు తెరవబడతాయి. ఎక్కడో ఉన్న తన తండ్రి ఇంటిని ఇప్పుడు చూడగలుగుతున్నాడు. ఒకనాడు ధనవంతుడై అసామి అయి తన ఇంటిలో ఏమీ తెలియదు, వెళ్ళడము రావడం కనుక, రిచ్ మ్యాన్ సన్ కనుక. కానీ ఆ ఇంటిలో తన యొక్క పని వాళ్ళ ఆహారం ఈరోజు తనకు లేదని తెలుస్తుంది. జనరల్గా చూస్తుంటాడు పని వాళ్ళు ఏం తింటున్నారు, అంత ఆహారం కూడా లేదంటే బుద్ధి వచ్చినప్పుడు మనకు ఒకటి పరిస్థితులు కరెక్ట్గా తెలుస్తాయి, రెండవది మన యొక్క జీవితంలో మనం ఎక్కడున్నామో తెలుస్తుంది, ఎక్కడి నుంచి పడిపోయామో తెలుస్తుంది. ఇది కరెక్ట్గా బుద్ధి రావడం అండి. నేను తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఆ యొక్క సేవకులు తినే తిండి ఎట్లాంటిది, నా తిండి నా తండ్రి ఇంటి మీద బల్లలే లాంటిది. ఇప్పుడు నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడికి వచ్చాను. సో బైబిల్ బుద్ధి వస్తే మూడవది మనం ఎక్కడి నుంచి పడిపోయామో స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క ధనవంతుడు ఒక పేదవాడి కొడుక, ఒక సామాన్యుడి కొడుక, లేకపోతే ఇంకెవరో కాదు, మహాధనవంతుడైన వాడి కొడుకు కనుక మనం కూడా దేవునిలో ఎంత మంచిగా నీతిమంతులుగా ఉండవలసిన వాళ్ళం. ఎక్కడ పడున్నామో బుద్ధి వస్తే తెలుస్తుందండి. కనుక దాన్ని బైబిల్లో పశ్చాత్తాపము కంటే ముందు బుద్ధి వస్తుంది. ఇప్పుడు పశ్చాత్తాపం ఏంటండి? పశ్చాత్తాపం చెప్తాను చూడండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి
తండ్రి లేని పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటే యోగ్యులను కాను, నన్ను నీ కూలివారిలో కనుక పెట్టుకొని అతను చెప్పుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. గట్టిగా బైబిల్ చెప్తుంది. బుద్ధి వస్తే కాదండి, బుద్ధి వస్తే కాదు, మనిషికి పశ్చాత్తాపం రావాలి. అంటే ఏం పశ్చాత్తాపము? ఇది నేను కోరుకొని తెచ్చుకున్నది, ఇది నేను ఈ స్థితిలో ఉండకూడదు అని పశ్చాత్తాపడతాను. తన తండ్రిని బట్టి స్థితికి రాలేదు. వాళ్ళ నాన్న ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి, వాళ్ళ నాన్న ఏదో పొలిటీషియన్స్ వెళ్ళి, వాళ్ళ నాన్న ఇంకేదో ఒక పాడు పని చేసి ఏదో అన్నీ కోల్పోతే మాకు ఇట్టు వచ్చింది కాదు, అన్నీ బాగుండగా కూడా నా స్థితి గతి ఇట్లా వచ్చింది. అది పశ్చాత్తాపం. కరెక్ట్గా వాళ్ళ నాన్న మీద ఏం నింద మోపట్లేదు. పశ్చాత్తాపం అంటే ఎవ్వరి మీద నింద మోపకుండగా నా గతికి ఇది నేనే కారణం. అది ట్రూ రిపెంటెన్స్ అండి. ఈరోజు వరకు చాలామందిలో ట్రూ రిపెంటెన్స్ లేదు. వాళ్ళు ఇట్లా చేస్తే నేను ఇట్లా అయ్యామో, వాళ్ళు ఇట్లా చేస్తే ఇట్లా అయ్యామో, ప్రభుత్వాలు చేస్తే ఇట్లా అయ్యింది, ఇవన్నీ అది పశ్చాత్తాపం కాదు. అది నీకు, అది నువ్వు సగం ఆలోచించి ఇతరుల మీద నింద మోపుతున్నావు. కానీ నీ బ్రతుకులో నా స్థితికి నేనే కారణం అనుకుంటే అది రియల్ రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ వచ్చింది వాడికి. కనుక నా తండ్రి ఏమనలేదు, నా తండ్రి బ్రతిమేలాడు వెళ్ళొద్దని నేను విన్నానా? నేను లేదు. నేను కోరి కోరి పాపములు పడ్డాను, నేను కోరి కోరి అవిధేయుడయ్యాను. కనుక ఆ యొక్క కళ్ళు తెరవబడ్డప్పుడు బుద్ధి వస్తే, బుద్ధి తర్వాత పశ్చాత్తాపం రావాలండి. ఈరోజు చాలామందికి పశ్చాత్తాపం లేదు కనుక వాళ్ళ బతుకులు మారవని బైబిల్ చెప్తుంది. కానీ పశ్చాత్తాపం తర్వాత అది అక్కడితో సరిపోదు. పశ్చాత్తాపడంగానే వాళ్ళ నాన్నకు తెలిసిపోయి ఆ నాన్న ఒక 2 రథాలతో ఎవరినైనా పంపించి ఆ యొక్క తీసుకెళ్ళాడా? ఏమీ లేదు. ఎందుకంటే వచ్చింది నువ్వు కనుక తిరిగి వెళ్ళాల్సింది నీవే, విడిచిపెట్టింది నువ్వే కనుక వెళ్ళి హత్తుకోవాల్సింది నీవే. నువ్వు వారికి దూరంగా వెళ్ళావు కనుక సమీపంగా వెళ్ళాల్సింది నీవే. ఎవరు రారు, ఎందుకంటే ఆయన చేయలేదు, తప్పు చేయలేదు. కనుక పశ్చాత్తాపం తర్వాత మనిషి లేచి దేవుని దగ్గరికి రావాలి. ఇది బైబిల్ చెప్తుంది. పశ్చాత్తాపం తర్వాత మనం ఎవరికి పట్ల తప్పు చేసామో, ఎక్కడ చేసామో తిరిగి వెళ్ళి అక్కడ క్షమాపణ పొందాలి. కనుక ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ బైబిల్లో ఇస్కరియోతు యూదాకు బుద్ధి వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు కూడా వాడు. మనం చూద్దాం తర్వాత ఎప్పుడైనా అతని గురించి డీప్. కానీ అందరికీ తెలుసు. కనుక 3వది, వాడు ఎందుకు నశించిపోయాడంటే వాడు తిరిగి యేసు వద్దకు రాలేదండి. సో దేవుడు చాలా బాధపడతాడు. ఈరోజు చాలామందికి పరిస్థితులు బుద్ధిని తీసుకొస్తున్నాయి. చాలామంది పరిస్థితి పశ్చాత్తాపం, వాళ్ళు క్రీస్తు వద్దకు రావట్లేదు. క్రీస్తు అన్య దేవుడు అనుకుంటున్నారు. నో యూజ్. ఎంత వాళ్ళ స్థితిని ఎరిగినా ఎవడైనా, వాడెంత పెద్ద మత అధికారి అయినా, శ్రీ అయినా, హీనోస్ వాడు పడిపోయి ఉన్నాడు ఆయన. కానీ తిరిగి యేసు దగ్గరికి వస్తేనే, కానీ యేసు దగ్గరికి రాలేకపోతున్నారని. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఇతడు లేచి తండ్రి ఇంటికి వచ్చాడు కనుక అది నిజమైన పశ్చాత్తాపాన్ని, నిజమైన కార్యము కనుక అతను లేచిమన్నాడు. చూడండి, ఇక మీదట నేను లేచిన తండ్రి వద్దకు వెళ్తానని ఉండిపోయాడా? కాదండి, లేచి తండ్రి వద్దకు వస్తానని చెప్పి 20వ వచనంలో వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. గట్టిగా చప్పట్లు కొడదామండి. బైబిల్ చెప్తుంది ఎంత మంచి స్థితి. ఈరోజు తను అనుకున్నాడు, లేచి తండ్రి వైపు వస్తున్నాడండి. ఆ తండ్రి వైపు వస్తున్నప్పుడు తండ్రి ప్రతిరోజు చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు? నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి లేచి చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు అలాగున కనిపెడుతున్నాడేమో, ఇటు నుంచి వస్తాడేమో అని అలాగున దూరం నుంచి చూశాడు. దూరం నుంచి చూచి లేచి పరిగెత్తుకొని వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని స్వీకరించాడు. ఈరోజు భూమి మీద చాలామందికి తెలియదండి తండ్రి ప్రేమ. ఈరోజు భూమి మీద మనుషులకు తెలియదండి. ప్రేమ అంటే తల్లి ప్రేమ అని అనుకుంది లోకమంతా. కానీ ఒక్క చోట బైబిల్లో కానీ క్రైస్తవులకు తల్లి ప్రేమ లేదండి. ఇక్కడ బైబిల్, నీ కన్న తల్లి ప్రేమిస్తుండొచ్చు, కన్న తల్లి ప్రేమించిన దానికంటే ఇక లెక్క పెట్టలేనంత 1000 రెట్ల 1,000,000 రెట్ల తండ్రి ప్రేమ ఉందండి. నా తండ్రి, నేను పాపిని కదా అన్నప్పుడు ఆ తండ్రి హృదయం ఎంతగా ప్రేమతో నిండిందండి. భూమి మీద తండ్రి ప్రేమని భూమి మీద ప్రతి వాళ్ళు అనుభవించాలని, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, పురుషుడైనా స్త్రీ అయినా కదండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అని అడగాల్సిందే. మనకు పరలోకపు తల్లి లేదు. మనం అలాంటి తల్లి అనే దైవము అలాంటిది నమ్మం. మనకున్నది తండ్రి. కనుక ఏ కూతురైనా తన తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు భూమి మీద.
ఏ కొడుకైనా తన తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ భూమి మీద మానవులందరూ ఒక్క తండ్రి ప్రేమకు రావాల్సిందే. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ఎదురు చూస్తూ నా కొడుకు తిరిగి వచ్చాడని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టాడండి. ముద్దు పెట్టి లోపలికి తీసుకొని వస్తున్నాడు. ఈరోజు ఈ తండ్రి ప్రేమను వర్ణించగలవాడేమీ లేడండి. ఒక 13 సంవత్సరాల క్రితం నేను ఏడ్చానండి. తండ్రి నీ ప్రేమను తనివి తీరగా తలపోయిచు జీవించెదా నీకోసమే, జగమంతటా నీ ప్రేమను ప్రకటించెదా మనసారా, జగమంతటా నీ ప్రేమను ప్రకటించెదా మనసారా. తండ్రి నీ ప్రేమను తనివి తీరగా తలపోయుచు జీవించెదా నీకోసమే. అసలు తండ్రి ప్రేమని భూమి మీద ఎవరైనా అర్థం చేసుకుంటే అది ఎవ్వరు వర్ణించలేరండి. ఒక 13-15 years బ్యాక్ నేను ఏడ్చాను. కారు పెట్టి తడిచిపోయింది. ఈరోజు మానవులు క్షమించి, మానవులు ప్రేమించేది, మానవులు దరిదేర్చేది, ఆదరించేది ఆ దేవుడి ప్రేమ మీద. ఈరోజు 1,00,000 పాటలు రాసి పాడినా కానీ ఇదిగా ఫాదర్ లవ్ ఆఫ్ ఫాదర్. ఈరోజు మనందరికీ తల్లి ప్రేమ అంటారండి. నిజంగా మీ తండ్రి ప్రేమ మీరు తెలుసుకోలేరేమో, అది వర్ణించలేరు. కానీ అది దేవునిలో క్రీస్తులో ఆ తండ్రి ప్రేమ మనకు దేవుడు చూపిస్తున్నాడు. తండ్రిని అవమానపరిచి, తండ్రిని దుఃఖపరిచి, తండ్రి ఆస్తిని తీసుకెళ్ళిపోయి మొత్తం తగలబెట్టి వచ్చినవాడికి అసలు ఎందుకు తండ్రి ప్రేమ అవసరం అసలు? కానీ ఆ యొక్క దేవుడు ఈ కథ చెప్తున్నప్పుడు చెప్తున్నాడు, నా హృదయం అలాంటిదే, నా హృదయం అలాంటిదే, మీరు తిరిగి వస్తే నేను ప్రేమిస్తానని. ఆ ప్రేమ వర్ణించలేని ఈ భూమి మీద ఎవరు వర్ణించలేరు. ఏదో రాశారు 1189 పేజీలు దీంట్లో. ఇది వర్ణించలేదండి, బైబిల్ వర్ణించలేదు. ఇది 3000 భాషల్లో ఉంది. మానవుడికి భాష సరిపోతుంది తండ్రి ప్రేమ. ఆ ప్రేమ అనుభవించిన వాళ్ళకి తెలుసు. దొంగలు, వ్యభిచారులు, పాపులు, దుర్మార్గులు అనుభవించారండి. ఆ తండ్రి ప్రేమ అసలు ఎవ్వరు వర్ణించలేరండి. మాటలు సరిపోవు తెలుసా అండి. తిరిగి వచ్చాడు కనుక ముద్దు పెట్టుకున్నాడు, ఇంట్లోకి తీసుకెళ్ళి ఏం చేశాడండి? నేను మెసేజ్ ముగిచ్చేస్తాను. 2 సంగతులు ఈ బైబిల్లోనే చదివి నేను చెప్తాను. ఈ ప్రేమ పరలోకపు దైవము ప్రతి పాపికి ఇచ్చే ప్రేమ. ఇది ప్రతి పాపిని అలాగున తిరిగి స్వీకరించే ప్రేమ కనుక ఆ ప్రేమలో దేవుని యొక్క వాక్యము చెప్తుంది. చదువుదాం చూడండి. అయితే తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవటం ఎక్కడను కానే. నేను ఏమాత్రంగా అతను కూడా సంపూర్ణంగా పశ్చాత్తాపడ్డాడండి. ఏం చెప్తున్నాను? తండ్రి, నీకు మాత్రమే కాదు, పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను. ఈ ఇంటికే కాదు, ఎందుకంటే నాకు నువ్వు ఎంత నేర్పించావు, దేవుడి గురించి ఎంత నేర్పించావు, దైవం గురించి ఎంత నేర్పించావు, పరలోకం యొక్క నీతిని ఎంత నేర్పించావు. నేను దాన్ని కూడా తప్పిపోయానే. నీ ఆస్తిని తీసుకెళ్ళొచ్చు, కానీ నేను విచారం చేయడం తప్పే కదా, అలాంటివి దుర్వ్యాపారం. కనుక నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను. ఇక మీదంటే నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యత లేదు. నాకు ఆ యోగ్యతే లేదు. నేను ఇక ఇంటికి వచ్చి నీ ఇంట్లో దాసుడుగా బతుకుతాను, అది నేను కోరుకుంటున్నాను అట్లీస్ట్ అని చెప్పి ఆ యొక్క పశ్చాత్తాపంలో ఉన్నప్పుడు బైబిల్ చెప్తుందండి. తండ్రి ఏం చేశాడండి? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. తండ్రి స్వీకరించిన ప్రేమలో ఈరోజు క్షమాపణ ఉంటే ఆ క్షమాపణ నేను చెప్పాలని నిలబడ్డాను. దేవుడు తండ్రి తిరిగి చేర్చుకుంటాడు. ఆయన క్షమాపణ ఇచ్చినప్పుడు 2 జరుగుతాయండి రెస్టరేషన్లో. డిగ్నిటీ రెస్టరేషన్ అంటారు. దేవుడి యొక్క క్షమాపణ బైబిల్లో ఉంది, అది నేను నేర్చుకున్నాను కనుక ఈరోజు ఎవ్వరు క్షమించినా డిగ్నిటీ ఇవ్వరు మళ్ళీ నీకు.
నువ్వు ఒక తప్పు చేస్తే, పాపం చేస్తే, నువ్వు ఏదైనా వ్యతిరేకంగా చేస్తే దొంగను బతుకంతా దొంగనే అంటారు. వ్యభిచారి మారితే మనుషులు వ్యభిచారి అంటుంటారు. ఇంకెవడైనా సరే అదే కేటగిరీ కడతారు. కానీ దేవుళ్ళు అది కాదండి. నువ్వు నా ఇంట్లోంచి కుమారుడికి వెళ్ళిపోతే నువ్వు ఈరోజు దాసుడు కాదు. చెప్తున్నాడు, నువ్వు నీ డిగ్నిటీ, నువ్వు ఇంతకుముందు ఏది ఉందో నీకు నేను తిరిగిస్తాను. రెస్టోరేషన్ ఆఫ్ డిగ్నిటీ. తిరిగి ఈరోజు ఎక్కడైనా తప్పు చేస్తే మనిషికి దొరకదండి. మళ్ళీ వాళ్ళని కించపరుస్తారు, వాళ్ళని తక్కువనే చూస్తారు. కానీ ఒక పరలోకపు దేవుడి క్షమాపణ ఏంటో తెలుసా అండి? ఆయన క్షమిస్తే ప్రశస్త వస్త్రాలు, నా కొడుకు ఎప్పుడు అట్లే ఉండాలి, అదే డిగ్నిటీ. ఉంగరము, అంతకుముందు ఉంగరం ఉండేది, ఎంతో బంగారం కూడా తీసుకున్నాడు, కానీ మళ్ళీ ఉంగరం పెడుతున్నాడు. చెప్పులు తొడిగిస్తున్నాడు. ఆనాడు బానిసలు, దాసులు చెప్పులు వేసుకోకూడదు, వాళ్ళు వేసుకోవచ్చు కుమారులు. అలాగున్న డిగ్నిటీని ఏం చేశాడు? మళ్ళీ రెస్టోర్ చేశాడు. తర్వాత ఏంటో చూడండి, నేను ముగిస్తాను. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో తొలగించి క్రొవ్విన దూడను తెచ్చి వధించి, ఇది సంతోషము, మనం తిరిగి సంతోషపడదాము అని చెప్పి ఈ మాటలు 24లో ఉంది. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. సో రెస్టోరేషన్ ఆఫ్ డిగ్నిటీ మాత్రమే కాదు, రెస్టోరేషన్ ఆఫ్ రిలేషను. ఇది గొప్పది. వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు వాడిని బయట నిలబెట్టండి, వాడు నా కొడుకు కాదుగా. ఎంతమంది ఈరోజు భూమి మీద క్షమించిన తర్వాత రిలేషన్ రెస్టోర్ చేయరు కనుక బతుకంతా కూడా ఇచ్చేస్తారు. అంటే ఇక నువ్వు నా బిడ్డవు కాదు, నా కుమార్తెవు కాదని. ఈరోజు నార్త్ ఇండియాలో BBC కూడా రెగ్యులర్గా వస్తుందండి, ఆనర్ కిల్లింగ్ అని. ఒక అమ్మాయి వేరే కులస్తుని చేస్తే అమ్మాయిని కుల పెద్దలందరూ కలిసి చంపేస్తున్నారు. ఆ కులంతో నీ కూతురు పోయి ఒకరిని పెళ్లి చేసుకుంది కనుక మా కులాన్ని తల దించింది కూతురు కాదు, దాన్ని చంపేయి అంటే చంపేస్తున్నారు ఈరోజు మన నార్త్ ఇండియాలో. ఆనర్ కిల్లింగ్ అని BBC కొట్టి చూడండి, ఈరోజు తెలుగులో కూడా వస్తుంది. ఇస్తున్నారా? కానీ దేవుడు అంటున్నాడు, ఆ యొక్క దేవుని క్షమాపణ ఏంటో తెలుసా అండి? మన ఇంట్లోకి చేర్చుకున్నాక, ఆ డిగ్నిటీ రెస్టోర్ చేసినాక, అంటే డిగ్నిటీ తిరిగి ఇచ్చినాక, నువ్వు నా కుమారుడివే, స్టిల్ నీకు ఆ స్థితినే ఇస్తున్నాను నేను, నువ్వు మళ్ళీ నా కుమారుడివే అంతే. ఎవడేమన్నా సరే యు ఆర్ మై సన్. ఆ రెస్టోరేషన్ ఆఫ్ ఆ యొక్క సన్షిప్ అనేది ఎవడివ్వడండి, ఎవరివ్వరు. ఒక్క దేవుడు తన కల్వరి శిలువ చేసిన యాగం, ఆ ప్రేమను మానవుడికి చూపిస్తున్నాడు. ఎవరివ్వరండి. ఈరోజు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకపోతే వాళ్ళని బతుకంతా కూడా కూతురుగా కొడుకుగా చూడట్లేదు. ఒక యేసుప్రభువుని నమ్మి యొక్క మతాన్ని మార్చుకుంటే ఇంకెన్నడూ చూడట్లేదు వాళ్ళు అలాగా. ఒక పార్టీ మారితే ఇంకోసారి వాళ్ళకి ఆ యొక్క స్థితి ఇవ్వట్లేదు. కానీ భూమి మీద ఒక పాపికి కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా ఇంట్లో దాసుడు, దేవదూతల కంటే ఎక్కువ నువ్వు నా కుమారుడి కుమార్తెవని. ఆ రెస్టోరేషన్ తిరిగి సన్షిప్ ఇస్తున్నాడు, రిలేషన్ ఇస్తున్నాడు. ఎంత మంచి దేవుడు అండి బైబిల్లో. కనుక ఈ కథలో దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు ఆయన? దైవ క్షమాపణలో 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే నీ డిగ్నిటీని, నీ యొక్క గౌరవాన్ని తిరిగి సంపూర్ణంగా ఇచ్చేది దైవ క్షమాపణ. నువ్వు కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించి ఆ యొక్క రెస్టోరేషన్ ఆఫ్ రిలేషన్ ఇచ్చేదే ఆ క్షమాపణ యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ బైబిల్ చెప్తుంది, క్షమాపణ పొందుకున్న వాళ్ళకే తెలుస్తుంది పాపక్షమ. ఆ పాపక్షమాపణ పొందుకున్న వాళ్ళం దైవ కుమారులం, మనం దైవ కుమార్తెలం కనుక. మరి ఈరోజు ఈ విషయం నేను ఎందుకు తీసుకొచ్చి చెప్తున్నాను? ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించండి. బైబిల్లో ఆ యొక్క యోహాను సువార్త, లూకా సువార్త 23 తీసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇదే లూకా సువార్తలో ముందుకు రండి. 23వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇలాగ రాయబడింది. మనందరం కూడా ఈ మంత్ యేసు ప్రభువును సిలువ వేసిన మంత్, అది నిజం. అది క్రిస్మస్ అయితే అబద్ధం, కానీ ఇది నిజం అండి. ఎందుకంటే యూదుల క్యాలెండర్ ఉంది, మనకు క్యాలెండర్ ఉంది, గ్రెగరియన్ క్యాలెండర్ ఉంది. కావాలంటే తెలుగు క్యాలెండర్ కదా తీసుకున్నా కానీ ఈ నెలలోనే 29వ తారీఖున ప్రపంచంలో ఒకనాడు 2000 సంవత్సరాలు యేసు సిలువ పడ్డాడు కనుక ఆ సిలువ ఘట్టము లూకా సువార్త 23లో ఉంది. అది 39వ వచనంలోంచి చూస్తే, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు
నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాడు. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షలో ఇది ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయనలో ఏ తప్పిదము లేదని చెప్పినప్పుడు ఆయన చూచి యేసు ప్రభువు ఏం చేశాడు, అతను యేసుని చూసి, యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏంటండి ఇది కదా, ప్రతి క్రైస్తవుడికి తెలుసు. యేసు శిలువ పడినప్పుడు ఇద్దరు నేరస్తులు ఉన్నారు. దాంట్లో ఒకడు యేసుక్రీస్తుని దూషించాడు, ఆ తర్వాత ప్రాధేయపడ్డాడు, అడిగాడు. కానీ ఇంకొక నేరస్తుడు మాత్రము తను యేసుక్రీస్తులో క్షమాపణ ఉందని, ఈయన దైవమని క్రోడాలతో కొట్టి, ముళ్ళతో గుచ్చి, బట్టలు కూడా తీసి ఎగతాళి చేసి అవమానపరిచిన ఒక వ్యక్తి తన ఎదుటిన్న వారిని క్షమించగలుగుతాడా? అది మానవుల్లో లేదండి, కేవలము దైవ క్షమాపణ. సిలువలోంచి చూశాడు, ఇతడు దైవమే, ఇతడు దేవుడే మెస్సయ్య. ఈ యూదుల్లో యొక్క 3.5 సంవత్సరాల నుంచి నేను వింటున్నాను, ఆయన ఇప్పుడు నా పక్కన సిలువలో ఉన్నాడని. ఆ యొక్క దేవుణ్ణి, దైవాన్ని ఆ యొక్క వీక్షించి ఒక్క మాట అడిగాడు యేసయ్య. యేసు అంటే ఏంటండి? రక్షకుడు. అతను ఏం పిలుస్తున్నాడు? రక్షకా, రక్షకా, నీ రాజ్యంలో నన్ను రక్షకుడా, నన్ను రాజ్యం దేని నుంచి రక్షించాలి? ఈ యొక్క మేకుల బాధ నుంచి కాదు, ఈ శిలువ యొక్క శాపం బాధ నుంచి కాదు, ఈ రోమా సైనికుల యొక్క ఈ తీవ్రత శిక్ష నుంచి కాదు నన్ను రక్షించమని కోరుకున్నాడు. నేను పాపిని, పాపము నుండి నన్ను రక్షించు, నేను తిరుగుబాటు చేశాను ఇంతవరకు, నన్ను క్షమించుమని అతడు అడిగిన దొంగ ప్రార్థనకు యేసు ఏం చేశాడండి? అతన్ని క్షమించి, నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. ప్రియదేవుని బిడ్డలు, ఇందాక చెప్పిన రెస్టోరేషన్ ఆఫ్ డిగ్నిటీ. దొంగ, ఈ దొంగ నాతో పరలోకంలో ఉండి అనట్లేదు, అతన్ని ఏం చేస్తున్నాడు? ఒక మంచి వ్యక్తిగానే నేడు నీవు అంటున్నాడు, అంతే. ఆ తర్వాత పరదేశులో ఉంటావని చెప్తున్నప్పుడు, ఆ యొక్క పరదేశులోకి వెళ్ళినప్పుడు నాతో అంటే నేను దేవుని కుమారుడిని, పరలోక తండ్రి, నువ్వు కూడా కుమారుడిగా రావచ్చు. గట్టిగా చెప్పకూడదామా? దొంగను తీసుకెళ్ళి ఎక్కడో మూలకు కాదు, పరదేశులో. నేడు నీవు నాతో పరదేశులో ఉంటావు. రెస్టరేషన్ ఆఫ్ సన్షిప్. వాడు యూదుడా అన్యుడా మనకు తెలియదు, కానీ పాపి రక్షణ పొందితే వాడు దేవుని కుమారుడు అవుతాడు. పాపి రక్షణ పొందితే హీ విల్ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. ఆ స్థాయిని ఇచ్చాడండి. సో సిలువ ఏం చూపిస్తుంది? ఈరోజు మనకు క్షమాపణ చూపిస్తుంది. ఆ క్షమాపణ, దైవ క్షమాపణ ఎలాంటిది? ఈరోజు భూమి మీద కోట్ల మంది తల్లి విడిచినా, తండ్రి విడిచినా, లోకం విడిచినా, మతం విడిచినా, ఎవ్వడు విడిచినా సరే ఆ యొక్క తండ్రి ప్రేమ అది క్షమిస్తుంది. ఆ క్షమాపణ ఎంత గొప్పదో ఈరోజు తెలుసుకోవటానికి దేవుడు సిలువను చూపిస్తున్నాడు. సిలువను చూపించి ఏం నేర్పిస్తున్నాడు? సిలువ ప్రపంచానికి క్షమాపణ ఇస్తే నీవు ఇతరులను క్షమిస్తే ఇట్లా క్షమించాలి, ఎందుకంటే నువ్వు దైవ కుమారుడిగా ఉన్నావు కనుక. ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచారో, అనగా ఆయన నమ్మిన వారందరూ దేవుని కుమారులవుటకు, కుమార్తెలవుటకు అధికారం అనుగ్రహించాడు కనుక ఆనాటి నుంచి సంఘానికి ఏం చెప్తున్నారు? మీరు దైవ కుమారులు, దైవ కుమార్తెలు కనుక మీరు ఎలాంటి క్షమాపణ తండ్రి నుంచి పొందారో ఆ క్షమాపణని లోకానికి కూడా ఇవ్వాలి, మీరు లోకానికి ఇవ్వాలి అని చెప్పి. ఈరోజు మన చేతిలో ఈ బైబిల్ ఉందే, ఇది కదా. ఈయన గురించి తెలుసా? ఈయన ఎవరో నేను చెప్తాను. ఇంత చిన్నోడు, వాళ్ళ ఇంట్లో 11 మందో 12 మందో 14 మందో, కరెక్ట్ నంబర్ గుర్తులేదు నాకు, పేదవాళ్ళు, తండ్రి తిండి పెట్టలేకపోతున్నాడు. ఆ ప్రాంతంలో ఈ చిన్న పిల్లోడు, 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లోడు ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఫ్యాక్టరీలో పనిచేస్తా వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యాక్టరీలో దొంగతనం చేశాడు. దొంగతనం చేయడం పట్టుబడ్డాడు, తన్ని వాడిని తీసేశారు. వాడు పాపం బయట ఏడ్చుకుంటున్నాడు. దొంగతనంతోనే పట్టుబడ్డాడు. వాడు ఆ రోజు కంపెనీకి రాలేదు కనుక ఆ రోజు ఈ బాల్య ఆ యొక్క శ్రమ అవన్నీ, చైల్డ్ లేబర్ అలాంటి యాక్ట్స్ ఉన్నాయో లేదు తెలియదు, కానీ పిల్లల్ని పనికి పెట్టుకున్నాడు. మొన్నటిదాకా ఇండియాలో కూడా ఉండేది, హోటల్లో కూడా చిన్నపిల్లలు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఉక్కు పాదం పెట్టింది కనుక చిన్నపిల్లల్ని ఆ యొక్క బాల్య ఏమంటారు దాన్ని పెట్టకుండా తీసేశారు శ్రామికులుగా. కానీ ఆ దేశంలో లేదండి. ఆ పిల్లోడు రాకపోయే వరకు ఇంకొక పిల్లోడు అతనితో పనిచేసేవాడు కలిసాడు. ఎందుకు రాలేదంటే నేను దొంగతనం చేశాను అన్న తీసేశాడు, కొట్టాడు కూడా. అప్పుడు మరి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను దొంగను కదా అనుకుంటే, నువ్వు దొంగని అనుకుంటున్నావు, క్షమాపణ అడిగావు, అయిపోయింది, ఆడు క్షమించలేదు. కావాలంటే ఇంకొక అమ్మాయిలో కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మనుషులు ఇట్లా క్షమిస్తారు. నేను ఒక ఆయన గురించి చెప్తాను, ఆయన క్షమిస్తే ఇంకెన్నడూ కూడా ఆయన దాన్ని గుర్తు తెచ్చుకోడు. ఎవరు అంటే యేసుక్రీస్తు అని చెప్పాడు.
ఈ అబ్బాయి యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు నమ్ముకొని కొన్ని రోజులకు మంచిగా పని చేసుకుంటూ ఉన్నాడు, మర్చిపోయాడు. అలాగున నమ్మి ఇంత క్షమాపణ పొంది, ఇంత క్షమించిన ఈ ప్రభువుని నేను లోకంలో ప్రకటించాలని చెప్పి పొద్దున పని చేసుకొని రాత్రులు చదువు నేర్చుకున్నాడు. పాపం చదువు రాదు, పేదవాళ్ళు చదివించేవాడు ఎవడు లేడు వాళ్ళని. కనుక అలాగున రాత్రులు స్కూల్లో చదువుకొని, ఆ యొక్క బడుల్లో చదువుకొని, తెల్లారంతా ఫ్యాక్టరీలో పనిచేసి పోషించుకుంటూ బతుకుతూ ఆ తర్వాత మంచి కొంచెం చదువు, పెద్ద చదువేం కాదు, చదువుకొని ఈ యేసు ప్రభు కొరకు నేను ప్రకటిస్తానని చెప్పి అప్పుడు ఒకనాడు ఆ యొక్క ప్రపంచానికి మిషనరీస్ పంపించే సంస్థలు ఉండేవి. అలాంటి ఒక సంస్థకు వెళ్ళి అతను ఏం చేశాడంటే అప్లికేషన్ రాసి ఇచ్చాడు. నేను మిషనరీగా వెళ్తాను, యేసుక్రీస్తుని ప్రకటిస్తాను, వేరే దేశానికి వెళ్తాను. వాళ్ళు ఏం చేశారంటే అది చూశారు, దాంట్లో సగం తప్పులు, ఎందుకంటే పాపం చదువు రాదు కనుక. ఆ తర్వాత ఏం చేశారండి, తీసి మొహాన కొట్టారు పేపర్, నువ్వు మిషనరీ అవుతావా అని. ఆ మొహం మీద కొట్టిన పేపర్ తీసుకొని వెళ్ళి ఏడ్చుకొని ప్రార్థన చేశాడు, ఎట్లా దేవా నేనని. కానీ దేవుడు అద్భుతాన్ని జరిగించి అతడు భారతదేశానికి వచ్చాడు, బెంగాల్కి వచ్చాడు. బెంగాల్లో కూడా అతను చెప్పులు కుట్టుకుంటుండేవాడు, అక్కడ వాళ్ళ దేశంలో చెప్పులు కుట్టుకుంటుండేవాడు. కానీ దేవుడు అతన్ని ఈరోజు ప్రపంచంలో ఏం చేశాడు తెలుసా అండి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ డే మిషనరీస్. ఆయన ఆధునిక ఆ యొక్క మిషనరీ పితామహుడు అనే టైటిల్ వచ్చింది. ఆయన పేరేం పేరు చెప్తారా? విలియం కేరీ. గట్టిగా చెప్పండి కొడదామా. బైబిల్లో 35 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశాడు సాంస్క్రిట్తో పాటు. ఆయనను ఎందుకు ఈరోజు జ్ఞాపకం చేసుకున్నారంటే, అతడు నేను దొంగను కదా అని దేవుడు అతన్ని దొంగగా చూశాడా అండి? చూడలేదండి. అప్పుడు ఆ కంపెనీలో దొంగ అని ముద్ర పడింది అతనికి. మనుషులు దొంగనే అంటారు, ఇక అంతే చేశాడు కానీ. పట్టుబడ్డారు, తీసి పారేశారు. కానీ దేవుడు అతన్ని దొంగ అని లేదండి. నువ్వు చేసావు, నేను క్షమిస్తున్నా, నువ్వు దొంగవు కాదు, నువ్వు బైబిల్ అనేక భాషల్లో ప్రపంచానికి ఇచ్చే నా బిడ్డవు, నా కుమారుడివి. చేసుకునేది చెప్పులు బాగు చేసుకునేది. సో నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, ఈరోజు బ్రతుకులో ఎవరు తిరస్కరించినా, ఎవరు మనం తప్పు చేసినా క్షమించినా అది కొద్ది వరకే. దైవ క్షమాపణ గనక ఆనాటి నుంచి విలియం కేరీ దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా అనేకులు యేసుక్రీస్తు క్షమాపణ పొందుకొని ఆ దైవ క్షమాపణ రుచి చూచి భూమి మీద ఆ క్షమాపణ ప్రకటించడానికే సిలువను ప్రకటిస్తున్నారు. సిలువ ప్రపంచానికి క్షమాపణ చెప్తుంది. సిలువ ఒక ఎండిపోయిన కొయ్యే, అది ఒక మ్రాను. అది కానీ ఆ మ్రానులోంచి ఎందుకు అంతంటే మానవుల పాపం అక్కడ క్షమింపబడుతుంది. ఇక ఆయన వెనక ఈపు వెనక వేసుకుంటే పడమటికి తూర్పు ఎంత దూరం అతికిలలో మీకు అంత దూరపరిచున్నాను, ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు ఆయన. అలాంటి సిలువ ఈరోజు దేవుడు ఈ మార్చి మాసంలో గుడ్ ఫ్రైడే అని ఒకరోజు మనం ఆ రోజు కూడా ఆరాధిస్తాము, ఆ రోజు కూడా వాక్యాన్ని నేర్చుకుంటాం. కానీ దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఇలాగున యేసుక్రీస్తు వలె మరి ఈ దైవుని క్షమాపణ నీలో ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలండి. నువ్వెవ్వరిని క్షమించినా అలాగనే క్షమింపాలి. ఆ ఆజ్ఞ ఏంటో నేను చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనంలో భక్తులైన పౌలు చెప్తున్నాడు, ఇది దైవ క్షమాపణ, మీరు ఎవరిని క్షమించినా ఇలాంటి క్షమాపణ వాళ్ళకి ఇవ్వాలి. ఇంకెన్నడూ కూడా వాళ్ళ విషయంలో దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉంటే క్షమిస్తాడో అలాంటి క్షమాపణను కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం. కొలస్సీ 3:10, ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరిని క్షమించుడు. ఇది బైబిల్లో ఒక ఆజ్ఞ అండి. కొత్త నిబంధనలో ఉన్న 271 ఆజ్ఞలలో ఒకటి క్షమించడం అనేది ఒక ఆజ్ఞ. ఎంతసేపు దశంభాగం ఏమంటున్నారు, ఇలాంటివే మనుషులకు గుర్తుంటున్నాయి, అదంతా కాదు. బైబిల్లో 270 దాకా ఆజ్ఞలు. కొత్త నిబంధనలో ఒకటి క్షమించండి అంటున్నాడు ప్రభు అని చెప్పి, ఒకరినొకరు క్షమించండి అని చెప్పి. తర్వాత ఇప్పుడు చూద్దాం, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరు క్షమించండి అంటే ప్రభువు క్షమాపణ ఏంటో నేను ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ప్రభువు క్షమాపణ తండ్రి తన తప్పిపోయిన కుమారుడికి చూపించాడే రెస్టరేషన్ ఆఫ్ డిగ్నిటీ. ఒకసారి తప్పు మీ పట్ల ఎవరైనా చేస్తే మీరు క్షమించి మళ్ళీ పాతవెత్తి మాట్లాడకూడదు, ఎన్నడూ గుర్తు చేసుకోకూడదు, అసలు అది జరిగినట్టుగా కూడా కాదు. అలాంటిది రెస్టరేషన్ ఆఫ్ డిగ్నిటీ, అదే డిగ్నిటీ ఇవ్వాలి. రెండోది రెస్టరేషన్ ఆఫ్ రిలేషన్, నీవు తిరిగి వాడితో పునఃసంబంధం, అదే సంబంధం కలిగి ఉండాలి తప్ప వాళ్ళని కించగా స్థాయిని దించకుండాలని ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరును క్షమించండి. ఈ మాటలు బైబిల్లో ఎందుకు రాసి దేవుడు చెప్తున్నాడంటే
ఈ క్షమాపణ ఎట్లా వస్తుంది? ఈ క్షమాపణ దైవం నుంచే పొందుకోగలుగుతాము. నేను ఇప్పటికీ పులిపిడి మీద 100 సార్లు చెప్పించుంటాను కదా. గ్రాహం స్టీన్స్ గారు ఆయనను కాల్చి, ఆయన కొడుకులను బిడ్డల్ని కాల్స్తే ఆయన భార్య ఏం చేసిందండి? క్షమించింది. ఆమె కూడా ఇచ్చింటుందంతా. నేను ఇంకెన్నడూ కూడా దారాసింగ్ని నేను అనుకోను, దుర్మార్గుడని. సో రెస్టరేషన్ ఆఫ్ డిగ్నిటీ, రెస్టరేషన్ ఆఫ్ రిలేషను, అది నిజమైన క్షమాపణ. కనుక అందరం తల్లి వంచి, దేవా ఈరోజు మేము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు ఒక భాగం తీసుకొని ఉండొచ్చు, కానీ ప్రభా ఈ మార్చి మాసము ప్రతి ఆదివారము ప్రభా సిలువ అది క్షమాపణకు సూచనగా ఉంది ప్రభా. సిలువలో నువ్వు రక్తము కార్చి, సిలువలో నువ్వు ప్రాణం పెట్టి, సిలువలో మానవుల పాపం కొరకు బలియాగమైనప్పుడు తండ్రి నువ్వేం చేయాలనుకున్నావంటే, తప్పిపోయిన ప్రతి కుమార్తెను మెడ మీద ముద్దు పెట్టుకొని ఇంటిలోకి పిలిచి ప్రశస్త వస్త్రములు ఇచ్చి, ఉంగరము తొడిగించి, చెప్పులు ఇచ్చి, తండ్రి నువ్వు సంతోషపడతావు దేవా. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షణ పొందే పరలోకంలో సంతోషమని ఆ మాట ఎందుకు రాసావు నాయన? ఎందుకంటే సిలువ ద్వారా క్షమాపణ ఇస్తున్నావు దేవా. సిలువ ద్వారా నీ క్షమాపణ ఎంత గొప్పదో, అది దైవ క్షమాపణ ప్రభా నాయన. ఆ క్షమాపణ మేము పొందుకున్నాము నాయన. మేము అర్హులం కాదు, మేము యోగ్యులము కాదు నాయన. మాకిచ్చిన జీతము, మాకిచ్చిన జీవము దుర్వ్యాపారం చేత పాడు చేసేసుకొని పందుల పొట్టు దాకా వెళ్తున్న వాళ్ళమే నాయన. కానీ తరి నీ ఇంటికి వచ్చినప్పుడు ప్రభా కలువరి సిలువ ప్రేమలోనే కదా నాయన మమ్మల్ని క్షమించావు. ఆ ప్రేమకు అయ్యా పరిధులు లేవు, ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు నా తండ్రి మానవుడికి మాటలు లేవు నాయన. అంత ప్రేమను మా పట్ల చూపించి ప్రభువా మళ్ళీ కుమారుడు కుమార్తె అని పిలుస్తున్నావు దేవా. ఏదైనా తోటలో నుంచి వెళ్ళిపోయినా ఆదాముని మళ్ళీ కుమారుడు కుమార్తె అని పిలుస్తున్నావు దేవా. ఎంత భాగ్యము నాయన. వేరే కులాలలో, వేరే మతాల్లో ఈరోజు మానవుడికి ఒక స్థాయే లేదు ప్రభా నాయన. ఏదో అగ్రకులస్తులని ప్రభా విర్రవీగుతో కండ కావరంతో ఎంత నీచంగా మాట్లాడతారు ప్రభా నాయన. మధ్యప్రదేశ్లో అయితే ఒకడు ప్రభా నాయన అయ్యా నిమ్న కులస్తుడి మీద మూత్రం పోసాడు నాయన. అయ్యో ఆ యొక్క తండ్రి కేసులు ఎన్ని ఉన్నప్పటికీ ముందు ప్రభా ఒక ప్రభా నా తండ్రి నాయన ఆ యొక్క సామాన్యుడైన ఒక ప్రభా నాయన ఆదివాసీ మీద మూత్రం పోస్తే అది ఈరోజు వీడియోలో కూడా చూసాం కదా నాయన, వైరల్ అయింది. అలాగున ఈ లోకము దుర్మార్గమైన లోకము నాయన. మమ్మల్ని నాయన ఆస్తిని చూడు, కానీ తండ్రి నువ్వెంత ప్రేమ గలవాడవు నాయన, ఎంత దయగలవాడవు నాయన. నీ క్షమాపణ పొందుకున్న తర్వాత ఇక మాకు ఎవరితో అవసరం లేదు ప్రభా. దేవా మానవులనే డిగ్నిటీని మాకు ఇస్తున్నావు దేవా. ఎంత గౌరవాన్ని మాకు ఇస్తున్నావు ప్రభా. కుమారుడు కుమార్తె అని ప్రభా నాయన పిలుస్తావు. అబ్బా తండ్రి అని మన పెట్టకు, దత్తపుత్ర స్వీకారపుత్రాత్మగా మాలోకి వచ్చి ఉంటున్నావు దేవా. ఎంత భాగ్యం నాయన, ఎంత క్షమాపణ నాయన, ఎంత గొప్పది. ఇది సిలువ తీసుకొచ్చింది కనుక నాయన మా బ్రతుకులో ఆ సిలువను వదిలిపెట్టుకోకుండా, ఆ పొందిన క్షమాపణ వ్యర్థం చేసుకోకుండా, మళ్ళీ తండ్రి ఇంటిలోంచి మేము దూరం వెళ్ళిపోకుండా ప్రభా కడ వరకు నీలో ముందుకు సాగాలి ప్రభా. ఒకరోజు నీ ముఖాన్ని చూడాలి ప్రభా. పరలోకంలో అలాంటి భాగ్యం కొరకు నాయన మేము పొందిన ఈ క్షమాపణను ప్రభా మేము కాపాడుకుంటే కూడా మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే స్తుతి స్తోత్రం నాయన. ఆకాశం సింహాసన భూమిని పాదపీఠం ప్రభా. అయ్యా సిలువ క్షమాపణ మాట్లాడుతుంది ప్రభా. ఈ లోకంలో ఎక్కడా క్షమాపణ లేదు నాయన. ఈ లోకంలో ఎక్కడా పగ తప్ప నాయన తండ్రి, ద్వేషము తప్ప నాయన, అసూయ తప్ప నాయన. ఇదిగో నాయన భయంకరమైన యుద్ధోన్మాదులుగా, మతోన్మాదులుగా ప్రభా, వ్యతిరేకులుగా నాయన, ప్రతిఘటించేవారుగా నాయన, కూల్చేవారుగా, నాశనం చేసేవారుగా నా తండ్రి నాయన, అవమానపరిచేవారుగా నాయన. దేవా ఈ లోకంలో మానవులు బ్రతుకుతుండగా ఎట్టి మానవ కారు చీకటి లోకంలో నీ కుమారుడి సిలువ ద్వారా మాకు ఇచ్చిన ఈ క్షమాపణ ఎంత గొప్పది ప్రభా. తండ్రి నీ ప్రేమను వర్ణింపజాలము ప్రభా నాయన. సిలువలో నీ కుమారునిచ్చి మమ్మల్ని కుమారులుగా చేసుకోవడానికి ఆ యొక్క సిలువను క్షమాపణగా పెట్టావు కనుక దాన్ని మేము అంగీకరించి మా బ్రతుకంతా కూడా ప్రభా అయ్యా ఇతరులను క్షమిస్తూ ఆ క్షమించేది ప్రభా ప్రభు మిమ్మల్ని క్షమించలాగన్నావు నాయన. మేము ఇతరులను అలాగున క్షమించే ప్రభా ఆ పరలోకపు ప్రభ తండ్రి దైవమాని నుంచి ఆ శక్తిని, అభిషేకాన్ని పొందుకొని, ఆ స్వభావాన్ని పొందుకొని లోకంలో మా పట్ల తప్పు చేసేవాన్ని క్షమించుటకు ఈ యొక్క సిలువ యాత్రలో ప్రభా
మేము నేర్చుకొని ముందుకు సాగుట కృప దయచేయమని, విత్తబడిన వాక్యానికి నారు కట్టి నూరు పోసి నిరంతర ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపచేయమని, అయ్యా మేము మళ్ళీ ఇంకా సిలువ గురించి నేర్చుకునేటప్పుడు ఈ క్షమాపణ మాకు దయచేయండి ప్రభా. ఏదో గ్రాహం స్టీన్స్ గారి భార్య కాదు నాయన, మేము ఇతరులను క్షమించినప్పుడు నిజముగా అలాగనే క్షమించే శక్తిని మాకు దయచేస్తూ నడిపించమని, అన్ని నామాల కంటే పై నామమైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.